సభాసదస్సుకి శమనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భక్తాచార్యులు నారదులు వారు అనుగ్రహించినటువంటి భక్తి సూత్రముల్లో 15, 16, 17 సూత్రములు చెప్పుకుని ఆ తర్వాత 18వ సూత్రంలోకి ప్రవేశించాం. ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావిస్తున్న విషయం ఏంటంటే దృఢ నిశ్చయం ఏర్పడిన వాడిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మామూలుగా భక్తి 2 విధాలు, సాధన భక్తి, సిద్ధ భక్తి అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో సాధన చేసేటప్పుడు భక్తి విషయంలో కొంతమందికి చెప్తూ ఉంటే అర్థమవుతుంది. ఎందుకంటే సాధన దశలో ఉన్న వాళ్ళతోనే మనకు అనుభవం ఉంటుంది. మనం సాధన స్థాయిలో ఉన్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. అసలు సాధనే లేని వాళ్ళు సమకూడటమే కష్టం. సాధనలో ఉన్న వాళ్ళే ఎలా సాధించాలి అని తెలుసుకోవడానికి కూడతాం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి భక్తి సాధన భక్తి కంటే మించినది. సాధన స్థాయిలో చెయ్యాలి కనుక చేయడం ఉంటుంది, అది కావాలి కనుక ఇది చేస్తారు. కానీ చేసేదాని మీద మమకారము అనురాగము ఉంటుందా అంటే ప్రశ్నార్థకమే. కానీ దృఢ నిశ్చయం ఏర్పడిన తర్వాత, అందుకే నిశ్చయ దార్ఢ్యాత్ ఊర్ధ్వం శాస్త్ర రక్షణ అని మనకు కనిపిస్తున్నది. అందుకే నిశ్చయ దార్ఢ్యం ఏర్పడిన తర్వాత అంటే భగవాను యందు దృఢ నిశ్చయం, ఆయన యొక్క ఉనికి యందు గాని అలాగే తన మనస్సు ఆయనతో సంగతం చేయడంలో గాని దృఢమైనటువంటి స్థితి కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే పూజాదిష్వనురాగ, పూజల యందు అనురాగం చూపిస్తాడు అని వ్యాసుని మతమయ్యా అంటున్నాడు. ఆ లక్షణం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారనడానికి ఒక్కొక్కరి మతం ఇక్కడ చెప్తూ వ్యాసుని మతం ఏంటంటే పూజాదుల యందు, పూజ అనగానే తదంగములైనటువంటి జపము, ధ్యానము, తపము ఇత్యాదులన్నీ కూడా స్వీకరించారు. కనుక పూజాదుల యందు అనురాగం కనిపిస్తాం. ఆ అనురాగం, ఆ ప్రేమగా చేయడం అనేటువంటిది దృఢ నిశ్చయం ఏర్పడిన వారిలో కనిపిస్తుంది. లేని వాళ్ళు పూజ చేస్తారు కానీ పూజానురాగం లేదు. అలాగే రెండవది కథాదిశు అనురాగ అన్నాడు గర్గుడు. భగవత్ కథలు వింటూనే పరవశించిపోయేటటువంటి వారి గురించి ఇక్కడ వివరించారు. వారు కథలు వినడం కాదు, కథలు యందు అనురాగం కలిగి ఉంటారు. ఎంత వింటున్నా వాళ్ళకి తనివి తీరదు, అటువంటి స్థితిలో ఉంటారు. అలాంటి లక్షణం ఏర్పడిన వారు అంటే మనకు పూజల యందు అనురాగం ఏర్పడుతుందంటే కొంత ఎదిగేమని మనకు మనమే తెలుస్తూ ఉంటుంది. అలాగే కథల యందు అనురాగం ఏర్పడిందంటే ఎదిగేమని అర్థం. అంతేగాని ఇంకా రిటైర్ అయ్యాం కనుక చేసేదేం లేదు కనుక అక్కడికి వెళ్ళి కూర్చుందామంటే అది పూజానురాగం కాదు, అది కథానురాగం అంతకంటే కాదు. అందుకు కథానురాగం దృఢ నిశ్చయానికి లక్షణం. అయితే సాండిల్యుడు ఏమిటంటున్నాడంటే ఈ దేని యందు అనురాగం ఉన్నప్పటికీ కూడా ఆత్మయందు ఆ భగవద్ రతిని అనుభవించాలి. రతి అంటే మక్కువ అని అర్థం. ఆ భగవంతునిపై ఆసక్తి, భగవద్ అనుభవం పొందుతూ ఉన్నటువంటి ఆనందం, భగవద్ దర్శనానుభవం మనస్సులో ఆనందిస్తూ అప్పుడు కథలు విను లేదా పూజలు చేయి అనేది సాండిల్యుని యొక్క మతం అని చెప్పి ఇంకా తన మతాన్ని చెప్తున్నాడు. అంటే దృఢ లక్షణం కలిగిన వారు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అన్నది నారదుని మతం ప్రకారంగా ఏమిటి అంటే నారదస్తు తదర్పిత అఖిల ఆచారత తద్విస్మరణే పరమ వ్యాకులత. ఈ రెండు చాలా మంచి మాట. తత్ అర్పిత, తత్ అంటే ఇక్కడ ఆ పరమాత్మ యందు అర్పించినటువంటి అన్ని ఆచారములు కలవారు. ఆచారములు అంటే ఆచరించునవి ఆచారములు. ఈ ఆచారాలు మనస్సుతో చేసే వృత్తులు, ఇంద్రియ వృత్తులు, ఈ రెండు కూడా ఆచారములు అనిపించుకుంటున్నాయి. తన ఇంద్రియ వృత్తులు, మనోవృత్తులు కూడా ఆయనకే అర్పించాడు. ఇంకా తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన గాని లక్ష్యం గాని వాడికి లేదు. అందుకు తదర్పిత అఖిలాచారత, ఇది చెప్పినంత తేలిక కాదు, అది సాధించవలసినది. అందుకు దృఢ నిశ్చయం, ఆ దృఢ నిశ్చయం కోసం మనం చేస్తున్న సాధనలన్నీ అది ఏర్పడిన తర్వాత తదర్పిత అఖిల ఆచారత. అలాంటి వాడే నాకు ఇష్టమని కృష్ణుడే ప్రకటించాడు. నాకు అఖిలాచారములు ఎవడు అర్పణ చేస్తున్నాడో వాడు నాకు ప్రీతిపాత్రుడు అని స్వామి ప్రకటించాడు గీతలో. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ వచ్చింది కదా వాక్యం. అందుకు అక్కడ మనోదాఢ్యాత్ అన్న దగ్గర మనం తెచ్చుకోవాలి. ఆ దృఢ నిశ్చయుడైన వాడు ఎలా ఉంటున్నాడు? నారద మతం, నారాయణ మతం రెండూ ఒకటి. అందుకు నారాయణుడు చెప్పిన మాటనే ఇక్కడ చెప్తున్నాడు. నారాయణ దృఢ నిశ్చయ అన్న వెంటనే ఏ మాట చెప్తున్నాడండి? మయ్యర్పిత మనోబుద్ధి. ఇది చాలా గొప్ప మాట. మయి అర్పిత మనోబుద్ధి, నాయందు అర్పించిన మనోబుద్ధులు కలవారెవరో. ఇక్కడ మనస్సు బుద్ధి రెండు చెప్పడం జరుగుతుంది. మనస్సు మననశీలమైనది మనస్సు, నిశ్చయాత్మకమైనది బుద్ధి. ఈ నిశ్చయము మననము ఈ రెండు కూడా భగవానుడికి ఇచ్చాడు. కనుక అన్ని వృత్తులకి ఆధారం మనోబుద్ధులే. మన ఆచరణ శరీరంతో చేసేది ఆచరణ అయినప్పటికీ మనోబుద్ధులు ప్రమేయం లేకపోతే శరీరం మాత్రం ఆచరిస్తుందా? అందుకు మనోబుద్ధులు అర్పించిన వారి యొక్క ఆలోచనలు, ఆచరణలు ఈ రెండు కూడా భగవదర్పణములై ఉంటాయి. కనుక తదర్పిత అఖిల ఆచారత అంటే అర్థమేమిటో మయ్యర్పిత మనోబుద్ధి అన్న అదే.
ఇది నారాయణుడికి ఇష్టమైన భక్తుడు వాడు. యో మద్భక్త సమీ ప్రియ అని స్వామి అక్కట ప్రకటించాడు అర్జునుని ముందు. ఆ మాటని ఇక్కడ ఇంత చక్కగా చూపిస్తూ తదర్పిత అఖిలాచారత. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా పనులు చేసేటప్పుడు లేదా ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు మనం ప్రతిదాన్ని డివైడ్ చేస్తాం. ఇది పత్ని కోసం, ఇది పుత్రుడి కోసం, ఇది లోకం కోసం, అది వాడి కోసం, వీడి కోసం, ఇది నా కోసం. కానీ దేవుడి కోసం ఏ విభాగం చేశాం? భగవానుడికి ఇచ్చేవాడి దగ్గర ఈ విభాగాల్లో అంతా ఒక్కడికే, ఇంకా పంచడం లేదనమాట. అదే తదర్పిత అఖిల ఆచారత. నేను భగవంతుని వాడిని, పరమాత్ముడు నావాడు అనే భావం దృఢమవుతుంది. అప్పుడే నిరోధము అని కూడా చెప్పుకున్నాం. నిరోధం అంటే ఆగుట. వీడు అన్నీ వెళ్ళి ఆగిపోయాయి. ఎక్కడ ఆగిపోయాయి? భగవానుడి దగ్గర ఆగిపోయాయి. ఆ ఆగిన చోటు నుంచి మరి సాగడంలే, అక్కడే ఉండిపోయిందనమాట. ఆ నిరోధము తదర్పిత అఖిలాచారత, ఈ రెండు భక్తి స్వరూపాలని మొట్టమొదటి నుంచి ప్రకటిస్తున్న దాన్ని ఇక దృఢపరిచి చూపిస్తున్నాడు. అందుకు మనం లోకంలో దేనికో ఒకదానికి అంకితం అయిపోతాం, కానీ ఆలోచనలన్నీ భగవద్ అంకితం కావాలి అని. అయితే ఇక్కడ మనం చూసేటప్పుడు జ్ఞాన మార్గం, భక్తి మార్గం రెండు క్లాష్ అవుతూ ఉంటాయి. క్లాష్ ఏమి కావు, సమన్వయం చేసుకోవాలి. మనకు మనం అవన్నీ విడి మార్గాలు అనుకోవడం వల్ల వచ్చిన ప్రమాదాలు ఇవన్నీ కూడా. జ్ఞాన మార్గం ద్వారా నువ్వు ఎవరిని పొందుతున్నావో ఆయన ఎందే ప్రేమను చూపించమని చెప్తున్నాడు. అదే భక్తి కదా. ప్రేమ అని వాడితే భక్తి అనేది, విచారణ అని వాడితే జ్ఞానమైనది. కానీ ఈ రెండు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నావు నువ్వు? పరమాత్మను ఉద్దేశించి. అందులో సగుణ భక్త, నిర్గుణ భక్త, నిర్గుణ నిరాకార భక్త అనే గొడవలు వేరే విషయం. అది వాడి స్థాయి బట్టి ఉంటూ ఉంటుంది. కానీ పరమాత్మ యందు అనురక్తి ఏర్పడడం అనేటువంటిదే ప్రధాన విషయం. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే తదర్పిత అఖిలాచారత అనేది జ్ఞాన మార్గంలో ఎలా ఉంటుంది, భక్తి మార్గంలో ఎలా ఉంటుందని సమన్వయం మనం చేయగలిగితే, జ్ఞానము అనుభవానికి రావడం వేరు, జ్ఞానం గురించి అనుకోవడం వేరు. జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ఈ మాట ఇంచుమించు అందరూ అంటూ ఉంటారు. ఒకటి కాదు అనే ఒక వాదం కూడా మనకు ఉంటూనే ఉంది. ఒకటి అయ్యే వరకు వాదం ఉంటూనే ఉంటుంది. అయితే ఒకటి అయిన వాళ్ళు వాదిస్తూ కూర్చోరు. వాళ్ళు ఒకటే అని నమ్మి ఆచరించే సిద్ధాంతం ఒకటి ఉన్నది. అది మన జ్ఞాన మార్గం అనుకుంటే, జీవాత్మ పరమాత్మ ఒకటి అనేటప్పుడు ఆ బోధ అనుభవానికి రానంత వరకు వాడి జీవితం బ్రహ్మార్పణ బుద్ధితో చేస్తాడు. ఏది చేసినా బ్రహ్మార్పణం, బ్రహ్మవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం అని జ్ఞాన మార్గంలో సర్వం బ్రహ్మమయం అనేటటువంటిది విచారణ ముందు చేస్తూ చేస్తూ తర్వాత తెలుసుకుని తాను కూడా బ్రహ్మయే అని తర్వాతకి వెళుతున్నాడు. అప్పుడు ఆ స్థితి జ్ఞాన మార్గంలో ఎలా ఉందో అక్కడ బ్రహ్మార్పణం అని చెప్పబడిందే ఇక్కడ తదర్పిత అఖిలాచారత అని ప్రస్తావించబడుతున్నది. అందుకు మొత్తానికి జరుగుతున్నదంతా ఇక్కడ. తర్వాత విస్మరణే పరమ వ్యాకులత. ఇది చాలా గొప్ప మాట చెప్తున్నాడండి. బాగా నష్టపోయేది ఏమిటంటే భగవంతుణ్ణి విస్మరించడమే మహా నష్టం. ఈ జీవితంలో ఎన్ని క్షణాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని దినాలు నువ్వు అలా వృధా చేసుకున్నావు నువ్వు లెక్కేసుకో. బ్రతుకులో లెక్క పెట్టుకోదగ్గ క్షణాలు ఏవైనా ఉన్నాయి అంటే ఆ కృష్ణుణ్ణి స్మరించిన క్షణం మాత్రమే లెక్క పెట్టుకోవాలి. మిగిలినంతా వేస్ట్. ఇదేదో భక్త్యావేశంతో భావావేశంతో అన్నది కాదు. తెలివైన వాడు చెప్పే మాట, తెలివి లేనివాడు పట్టించుకొని మాట. అందుకు మన జీవితంలో మనం వృధా చేసుకున్నవి భగవత్ స్మరణ లేనటువంటివి అన్నీ కూడా వృధా వృధా వృధా. అందుకు దేనికి ఆడవాలయ్యా అంటే సృష్టిలో నేను ఇది సంపాదించలేకపోయాను, అది సంపాదించలేకపోయాను, లేదా నా జీవితంలో ఇన్ని కోట్లు కోల్పోయాను, ఇన్ని లక్షలు కోల్పోయాను, ఇప్పటికి ఇన్ని వ్యాపారాలు పెట్టే నిన్ను నష్టపోయాను. అది కాదయ్యా నష్టపోవడం. భగవంతుడిచ్చిన ఆయువులో నీకు ఇన్ని నిమిషాలు, ఇన్ని గంటలు కేటాయిస్తే దానిలో ఎన్ని మార్లు ఆయన స్మరించకుండా గడిపేసావో అవి నష్టపోయావు. అందుకు అలాంటిది ఏదైనా జరిగితే అయ్యో స్వామిని విస్మరించేనే ఏడుస్తాట. ఆ విస్మరించేనే ఏడుపులోనే అతను ఎంత గాఢంగా గుర్తుంచుకున్నాడో మనకు తెలుస్తున్నాడు. అందుకు తద్విస్మరణే పరమ వ్యాకులత. ఎందుకంటే ఒక పేనాసివాడు కూడబెట్టుకున్న సొమ్మంతా పోతే ఎంత ఏడుస్తాడో భక్తుడు భగవంతుడి కోసం అంత ఏడుస్తాడన్నాడు. ఆ ఉదాహరణ చెప్తే గానీ మనకు అర్థం కాదండి. ఏం చేయమంటాం? అందుకు మనకు అర్థమయ్యే ఉదాహరణలే చెప్పారు పెద్దవాళ్ళందరూ కూడా. అంత వేదన పడుతూ ఉన్నాడు. ఆఖరికి ఒక మాట చెప్తాడు, వృత్రాసురుడు చెప్తాడు, స్వామి నీ కోసం ఎలా తప్పించిపోతున్నానంటే, పిల్లల్ని విడిచిపెట్టి పక్షి మేత కోసం బయలుదేరిపోతుంది. తిరిగి ఆ తల్లి వచ్చే వరకు ఆ గూట్లో పిల్ల ఎలా తప్పించిపోయి చూస్తూ ఉంటుందో నీ కోసం నేను అలా తప్పించిపోతున్నాను స్వామి అన్నాడు. ఆ తపన ఎంత అర్థమవుతుంది మనకి. ఆ తపన కావాలి, ఆ విస్మరణ లేని స్థితి కావాలి. అందుకే పెద్ద విపత్తు ఏమంటే భగవద్ విస్మరణ. ఈ మాట మనకి ఘోషించి చెప్పాడు మహానుభావుడు వ్యాసదేవుడు. విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి అని.
అందుకు శాస్త్రముల్లో చెప్పబడ్డ దానంతటి యొక్క సారం ఒక్క మాటలో చెప్తున్నానంటాడు వ్యాసదేవుడు. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్యో నజాతు చిత్ సర్వే విధి నిషేధాస్యు ఏతయోరేవ కింకరాహ. ఒక్కటే గుర్తుపెట్టుకో, పరమాత్మని మరవకుండా బ్రతుకు. అదొక్కటి. సర్వశాస్త్రాలయు తిరగేసి నువ్వు చూసినా తేలేది ఇదొక్కటే. ఇదొక్క మాట. ఈ విధి నిషేధాలన్నీ కూడా, ధర్మములు ఏవైతే విధి నిషేధములు ఏవైతే చెప్పబడుతున్నాయో శాస్త్రములు, ఇది చెయ్యు ఇది చెయ్యకూడదు అనే ధర్మబోధాలన్నీ కూడా ఈ ఒక్క మాటకి కింకరులు సుమా ఇవన్నీ అన్నాడు. అంటే ఈ ధర్మపన్నాలన్నీ కూడా దీన్ని అనుసరించే ఉంటాయి. అంటే భగవంతుణ్ణి మరవరాదు అనేది అసలైన ధర్మం. దాని తర్వాత మిగిలిన ధర్మములన్నీ చెప్పబడుతూ ఉంటాయి. అంతేకాదు, భగవత్ స్మృతిలో పాపం కూడా పుణ్యంగా మారిపోతూ ఉంటుంది. విశేషం అది. పాపం పోగొట్టుకోవడానికి, పాపం పోతే గాని భగవంతుడి స్మరణ పట్టదు. పాపం పోవాలంటే భగవంతుడిని స్మరించాలి. అదే అండి చిత్రం. అందుకు పట్టకపోయినా గట్టిగా నువ్వు పట్టుకుని చెయ్యగా పాపం పోతుంది. ఒక ఆయన చాలా కాలం జపం చేసి భగవన్నామం చేసి గురుగారి దగ్గరికి వచ్చి, ఇన్నాళ్ళు చేశానండి కానీ నాకేం ప్రయోజనం కలగలేదు, వదిలేనా అని అడిగాడు. వదిలే అన్నట్టు ఆయన. నిజంగా వదిలేస్తే ఏం ముంచుకోదు కదా అన్నట్టు. మళ్ళీ అదొక భయం. వదిలేయాలని ఉంటుంది కానీ మళ్ళీ ముంచుకోదు. నేను చెప్తున్నానుగా వదిలే అన్నాడు గురువాజ్ఞని. ఇది బాగుంది. ఏ ఆజ్ఞ పాటించకపోయినా ఇట్లాంటి ఆజ్ఞలు పాటించడానికి సిద్ధం మనం. వదిలేయమంటే హ్యాపీ. వదిలేసేట మరుసటి ఏడుస్తూ వచ్చేట. ఏమనంటే, ఇన్నాళ్ళు చేసి మీరు వదిలేయమంటే నాకు తోచడం లేదండి, చెయ్యాలనే అనిపిస్తుంది. అది నాయన భగవంతుడు నీకు అనిపించడం ముందే పని చేస్తోందని అర్థం అన్నమాట. పని చేస్తోంది, వదలాలనిపించని స్థితి. నిన్నటి వరకు చేస్తున్నంత కాలం వదిలేయాలనిపిస్తుంది, ఇప్పుడు వదలాలనిపించిన స్థితి ఉంది కదా, కనుక కొనసాగించు అన్నట్ట. అప్పుడు కొంతకాలం చెయ్యగా అతడు పరమ ప్రేమగా నామం వింటే చాలు కరిగిపోతూ జపించడం మొదలుపెట్టాట. అంటే ముందు నీకు పట్టినా పట్టకపోయినా చేస్తూ ఉండగా ఆ స్మరణ సహజమైపోతుంది నీకు. ఆ సహజమైపోవడం వల్ల ఎప్పుడైనా స్మరణ ఏ బాహ్య కారణాల వల్ల లేక సుషుప్తి నిద్ర ఇత్యాదుల వల్ల గాని కాస్త పోతే అయ్యో స్మరించలేకపోయిన వ్యాకుల పడి ఏడుస్తావు నువ్వు. అందుకు తద్విస్మరణే పరమ వ్యాకులత అన్నాడు. ఇలాగా ఇదంతా చెప్తూ ఉంటే బాగుంటుందండి. ఎవరెవరో మహాత్ములు అన్నారు, మీరు చెప్తున్నంతసేపు ఆ భక్తి ఎంతో గొప్పది అనిపిస్తూ ఉంటుంది, కానీ అది మాకు కష్టమే. అంటే కష్టమని తేల్చేసుకున్నామంటే అర్థం మాకు అక్కరలేదని అర్థం. అక్కర్లేదని కాదు, అది పట్టుకోవాలి. ఎందుకంటే అంత తేలిక అంటే భగవంతుడంటే. సృష్టిలో అన్నిటికంటే గొప్పవాడు ఆయనే ఒప్పుకుంటున్నప్పుడు ఆ గొప్పవాడి కోసం ఎంత కష్టపడాలి. సృష్టిలో ఇంతవరకు నువ్వు సంపాదించుకున్న ఒక్కొక్క దానికోసం ఎంత కష్టపడ్డావు. అందులో ఏ పాటి భగవంతుడి కోసం కష్టపడ్డావు. ప్రవచనం దగ్గరికి వచ్చి మఠం వేసుకుంటే తేరగా దొరికిపోతాడా భగవంతుడు. ఎంత తప్పించాలి, ఎంత ఏడవాలి, ఎంత వేదన పడాలి. అంత వేదన పడితే తప్పకుండా దొరికేది భగవంతుడే. సృష్టిలో నువ్వు ఎంత వేదన పడ్డా నీ ప్రారంధం బట్టి నీకు ఏదైనా దొరుకుతుంది, కానీ నీ వేదన బట్టి ఏదీ దొరకదు. కానీ నీ వేదన బట్టి ప్రారంధాన్ని కూడా పక్కన పెట్టి దొరికేవాడు భగవంతుడు ఒక్కడే. అందుకు ఆయన కోసం వేదన పడదాం, ఏడుపుని సార్థకం చేద్దాం. ఏడవడం మనకు అలవాటే, కానీ దేనికోసం ఏడవాలో తెలుసుకుని ఏడుద్దాం. అందుకు ఆ వ్యాకులత చాలా గొప్పదండి. ఆయన కోసం వ్యాకుల పడ్డం. అలాగ వ్యాకుల పడ్డటువంటి వారిలో ఎవరైనా ఉదాహరణలు ఉన్నారా అంటే మహాత్ములు చూపిస్తున్నాడు. యథా వ్రజగోపికానా. ఇక్కడ నుంచి వరుసగా 3 సూత్రములు వ్రజగోపికల గురించే చూపిస్తున్నాడు. వ్రజగోపికలు, వ్రజము అనే పేరే గొప్ప శబ్దం అండి. వ్రజము, గోపి, బృందావనం, రాధ, కృష్ణ, ఇవి సమాధి శబ్దాలు, సామాన్యమైన శబ్దాలు కావు. కాస్త హృదయంలో శుద్ధి ఉన్నటువంటి వాడు ఉంటే, చిత్తంలో శుద్ధం అనేది ఉంటే ఈ మాటలకి తన్మయం చెందుతారండి. ఆ శుద్ధం ఏ పాటి లేని వాడికి ఈ మాటలు ఏ అనుభూతిని ఇవ్వలేవు. కొందరికి గోపి మాట వింటే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వివేకానంద, రామకృష్ణ పరమహంస మొదలైన వారు సమాధి స్థితికి వెళ్ళేవారు. ఎవరు వెళ్ళారు సమాధి స్థితిలో గోపుల గురించి తలెత్తుకోగానే? ఎవడు తన భార్యలో కూడా అమ్మవారిని చూశాడో ఆ మహాత్ముడు రాధా గోపి నామములు విన్నంత మాత్రం సమాధి స్థితికి వెళ్ళాడంటే వా కృష్ణ ప్రేమ గురించి ఇంద్రియలోలురికి అర్థం కాదు. అందుకు సకామయమాన నిరోధ రూపత్వ దగ్గర నుంచి మనకు గోపికల యొక్క భక్తిని చూపించడానికి నారదుడు ఇన్ని వివరిస్తూ, నారదుడి అభిప్రాయం ప్రకారం దృఢ నిశ్చయమైన భక్తి కలిగినటువంటి వారు నిరంతరం తదర్పిత అఖిలాచారతలో ఉంటారు, తద్విస్మరణమే పరవ్యాకులతలో ఉంటారు. ఆ లక్షణం గోపికల్లో ఉంది అని చూపిస్తున్నాడు. అది లింక్ అనమాట.
యథా వ్రజగోపికానాం, వ్రజగోపికల వలే అన్నాడు. వ్రజగోపికల వలే అంటే వారు ఎలా ఉన్నారు? వారు ఎలా ఉన్నారంటే వాళ్ళు భాగవతంలోకి పరిగెత్తాలి. ఆ భాగవతం అన్ని స్కంధాలు గట్టిగా తిరగవేస్తే దొరుకుతుంది మనకి ఆ గోపికలు. కానీ ఇప్పుడు అంత తిరగేసే తీరిక ఎక్కడ? ఇక్కడే కొంతమంది ఏం చెప్తున్నాననే కంటే ఇంక ఎంత సబ్జెక్టు మిగిలిందో అని పుస్తకాలు చేతితో పట్టుకుంటే ఒక బాధ, పట్టుకోపోతే ఒక బాధ. ఏం చెప్తాడో అది విని వెళ్ళిపోదామంటే బాధ లేదు. భక్తి సూత్రాలు పుస్తకం పట్టు కూర్చుంటే 5 సూత్రాలు 21, అవ్వాల్సిన సూత్రాలు 63. ఈయన ఏం చెప్తాడండి 2 రోజుల్లో? అంటే 2 రోజులు 63 పరిగెత్తించేస్తాడనమాట. 21కేమో సాగదీత, మిగిలిన వాటికి వేగమా. అంటే 21 గట్టిగా పడితే తర్వాత పరిగెత్తిన పర్వాలేదు. ఇది అసలు అంతా ఇక్కడ ఉంటుంది. ఈ పట్టు పట్టేస్తే తర్వాత క్లుప్తంగా చెప్పిన పడతాయి. ఎందుకంటే సూత్రాలు పట్టుకుని చెప్పినా, శాస్త్రాలు పట్టుకుని చెప్పినా భక్తిని చెప్పడం ప్రధానం. అది ఎలాగోలాగా మన హృదయంలోకి పంపించడం ప్రధానం గనక జరుగుతున్న విషయం. అందుకు ఇక్కడ మనం భాగవతం కొంత పట్టుకుంటే గాని వ్రజగోపికలు అర్థం కారు మనకి. ఏం భాగవతంలో ఎందరు భక్తులు లేరండి, కానీ వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు? అది మనం ప్రత్యేక దృష్టితో చూడాలి. అసలు కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎంత విస్తృతమైన అవతారం. ఆయన అవతారాల వేట్లో కూడా అంత విస్తృతి, అంత లోతు ఇంకో అవతారంలో కనిపించదు. అంత డెప్త్, పైగా అంత స్కోప్, ఆ 2 ఉన్నాయి అందులో. అంత విస్తారము, అంత గభీరము అయినటువంటి గొప్ప తత్వం కృష్ణతత్వం. అవతారం యొక్క విస్తృతి కూడా అంత గొప్పగా కనిపిస్తుంది. అలాంటి అవతారంలో స్వామికి ఆర్త జిజ్ఞాస అర్థార్థి జ్ఞానభక్తులు అందరూ ఉన్నారు. అయినా ఈయన చెప్తున్నది పరమ ప్రేమ రూప అనే ప్రేమ భక్తిని ప్రకటిస్తున్నాడు గనక తత్ప్రేమ భక్తికి ఈయన ఉదాహరణగా చూపిస్తున్నటువంటిది. అది సాధన స్థాయిలో ఉన్న భక్తుల గురించి చెప్పడం లేదు, పరాభక్తికి చెందిన వారి గురించి ఇక్కడ చెప్తున్నాడు. పరాకోటికి చెందిన భక్తుల గురించి ఉదాహరణ చెప్తున్నాడు. అందుకే దృఢ నిశ్చయ స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క తీరు, వారికి గోపికల్ని ఉదాహరణ చూపిస్తున్నాడు. ఎందుకయ్యా గోపికలను ఉదాహరణ చూపిస్తున్నాడంటే ఆ గోపికల గురించి గోవిందుడే చాలా చాలా మార్లు అనేక రకాలుగా చెప్తూ ఉంటాడు. గోపికల భక్తిని చూసి అసూయ పడ్డ వాళ్ళు ఎందరెందరో మనకి కనిపిస్తూ ఉంటారు. అసలు ఒక్కొక్క గోపిక ఒక్కొక్క యోగశక్తి స్వరూపమే. ఈ గోపికలు ఎవరయ్యా అంటే ఆ భగవానుడు పరమాత్మ అవతరిస్తున్నాడని తెలిసి ఆ పరమాత్మ కోసం తప్పించుతున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆయనే దిగొస్తున్నాడు కదా అని వీళ్ళందరూ వచ్చేసేట ఆయన కోసం. అలా వచ్చిన వాళ్ళు గోపికలు. ఆ వచ్చిన వాళ్ళందరూ ఎలా వచ్చారు అంటే కోరికతోనే వచ్చారు. కానీ ఆ కోరిక మనం అనుకునే నకామయమాన నిరోధ రూపత్వాత్ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ. అది కోరుకోవడం కాదు, అది నిరోధ రూపము. నిరోధము అంటే అన్ని కోరికల్ని ఆపేసేది అని అర్థం. అంటే వీరి సమస్త వాంఛలన్నీ కృష్ణుని యందే లీనమైపోయాయి తప్ప అక్కడి నుంచి మరి ముందుకు సాగలే. కృష్ణుడి దగ్గరికి చేరాక మరి అటు వెళ్ళవు ఇటు వెళ్ళవు, అందులోనే ఉంటుంది. ఎందుకంటే కృష్ణునికి అటు మరొకట్లేదు, ఇటు నుంచి అటు వెళ్ళాక మరి ఇటు రాదు, అంతే కదండి. అందుకు వాడికి మళ్ళీ పునరావృత్తినోర్జన, ఆ తత్వానికి చేరితే మరి వెనక్కి రాదు. అందుకే నిరోధ రూపం ఆగింది అక్కడ. ఈ ఆత్మ యొక్క ఈ మనోబుద్ధుల యొక్క ప్రవాహం వెళ్ళి అక్కడ ఎలాగైతే నదికి సముద్రం నిరోధ స్థానమో చిత్తవృత్తికి నిరోధ స్థానం పరమాత్మ. అందుకు వీళ్ళ చిత్తవృత్తికి అంత వేగంగా నది సముద్రంలో కలవడానికి ఆ వేగశక్తి నదికి ఎలా ఉన్నదో ఇక్కడ ఈ జీవుడు, గోపిక యొక్క జీవుడు పరమాత్మతో కలవడానికి ఈ కామన అనేది ఒక వేగశక్తిలా పనికొచ్చిందే తప్ప వాళ్ళు నిజానికి నకామయమాన. పైగా తదర్పిత అఖిలాచారత తద్విస్మరణే పరమ వ్యాకులత అనడానికి వాళ్లే ఉదాహరణ. ఆయన విస్మరిస్తే వాళ్ళు ఉండలేరు. ప్రతి ఆచారము వాళ్ళకి అప్పచెప్పారట. భాగవతంలో గోపికలు ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించారో మనకు కనిపిస్తుంది. యా దోహనే హననే మథనోపలేప ప్రేంఖేంకణాత్మరుదితో క్షణమార్జనాదౌ గాయంతి చైన మనురక్త ధియాశ్రుకంఠో ధన్యా వ్రజస్త్రియ ఉరుక్రమ చిత్తయానా అంటారు భాగవతంలో. ధన్యా వ్రజస్త్రియ, వ్రజస్త్రీలు ఎంత ధన్యులో. ఎలాగంటే వాళ్ళు ఎప్పుడు కృష్ణుడితోనే జీవిస్తుంటారట. వాళ్ళ మనోరథంలో భగవంతుడు ఉంటాడట. మన మనోరథంలో నానా చెత్త ఉంటుంది. గోపికల యొక్క మనోరథమునందు అంటే వాళ్ళ కోరికల్లో భగవానుడు ఉన్నాడు, వాళ్ళ మనస్సులో భగవానుడు ఉన్నాడు. వాళ్ళు పాలు పితుకుతూ ఉన్నా, ధాన్యం దంపుతూ ఉన్నా, కవ్వంతో పెరుగులు చిలుకుతూ ఉన్నా, వాళ్ళ పిల్లల్ని లాలిస్తూ ఉన్నా, చివరికి అంట్లు తోముతూ ఉన్నా, ఏ పని చేస్తున్నా వారి కళ్ళ అలా నీళ్లు వస్తూనే ఉన్నాయట. వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటున్నారట. ఎందుకంటే ఇన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు కానీ నిరంతరం మనస్సు ఆ పరమాత్మ యందే లగ్నమైంది. అది మనకు భాగవతంలో కనిపిస్తూనే ఉంటుంది.
వాళ్ళు ఆయన్ని చూస్తూనే ఉంటారు. ఆయన మేతలు మేపడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చుని ఆయన్నే చింతన చేస్తూ ఉంటారు. నిరంతర చింతన. కానీ ఏ పని మానలేదు వాళ్ళు. పనులన్నీ బాహ్యంగా చేస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ సర్వాచారములు పరమాత్మకి అర్పణం చేశారు. ఏది చేస్తున్నా కూడా ఒక గోపిక ధాన్యం వండుతూ అనుకుంటోందిట, ఈ ధాన్యం నుంచి వచ్చిన బియ్యంతో పాయసం వండుతాను, పరమాత్మకు పెడతాను. ఇదే దృష్టి. అలాగే పాలు పితుకుతూ ఉంటే వెనక నుంచి కృష్ణుడు వచ్చి నాకో అని అడిగినట్టు ఒక గోపిక కనిపిస్తుందిట. వెంటనే ఆయన అడుగుతున్నాడు కదా అని పోస్తుంటే నేల మీద పడుతున్నాయట అన్నీ. ఇలా నిరంతరం ఏది చేస్తున్నా అది ఆ స్థితి ఉన్నదే, ఆ ఉన్మాద స్థితి మనకు అర్థం కాదు. గోపికల్ని పిచ్చివాళ్ళు అనుకున్నారు కొంతమంది. నన్ను పిచ్చివాళ్ళు అంటున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంది. సర్వశ్రేష్ఠుడైన పరమాత్మను వదిలి ప్రపంచాన్ని పట్టుకున్న మీరు పిచ్చివాళ్ళ? దేనికి పనికిరాని ప్రపంచాన్ని వదిలి పరమాత్మను పట్టుకున్న తెలివైన దాన్ని నేను పిచ్చిదాన్నా అని అడిగింది గోపిక. కనుక గోపికల ఉన్మాద స్థితి ఉన్నదే, ఆ ప్రేమోన్మత్తత, అది అర్థమయ్యేది. ఒక్కసారి రాసలీలలో దుమికి చూస్తే ఆ కాండంలో అర్థమవుతుంది. ఆ కృష్ణ వేణుగానం విన్న వెంటనే వారిని వారు మరచి ఉన్నవారు ఉన్నట్లే కదిలి వెళ్ళిపోయేట్టు ఆ పరమాత్మని దర్శించడానికి ఆ వేణునాదంతో. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా ఉన్నవాళ్ళు అలాగే వెళ్ళారు. అంతేగాని ఆయన ప్రియుడని ఆయన్ని రంజింపజేయాలని అలంకారాలు మార్చుకునే వెళ్ళలేదు. పరుగు పరుగును పరిగెత్తారు స్వామి వద్దకు. అలా గోపికలు వెళ్ళినప్పుడు ఆ స్వామి వారికి ఎలా దర్శనం ఇచ్చారంటే, అది శరద్రాత్రి శీత చంద్రాతపాంతరాల వేళ. ఆ శరత్రాత్రి వేళ వెన్నెల కురుస్తూ ఉంటే ఆ కల్పవృక్షపు నీడ పరమాత్మ వేణువును మ్రోగిస్తూ ఉంటే చూసి అలా స్తబ్దులే నిలిచిపోయేట. ఆ నిలిచిపోయిన స్థితిలో వాళ్ళకు కనబడ్డ దృశ్యాలు వేరు. గంధర్వాంగనను సైతం కృష్ణ వేణుగానం విని పరవశించిపోయిన ఘట్టం, దేవతలు ఋషులు అందరూ ఆ బృందావన వీధిలో ఉన్న పరమాత్మను నమస్కరిస్తున్న దృశ్యం, చుట్టూ ఉన్న జంగమ జగత్తు కూడా భగవాన్ని చూస్తూ పరవశిస్తున్న దృశ్యం చూశారు. వీళ్ళందరూ కూడా చూసి కృష్ణ వేణుగానంలో వీరందరూ తన్మయులవుతూ ఉంటే వీరు కూడా ఆ తన్మయమైన సంగీతంలో లీనమైపోయి ఆ వేణు మాధురిని గానం చేస్తారు. అక్కడి నుంచి వారు ఆ కృష్ణుని ఎలా ఉపాసించారో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నిరంతర అనుభవం, అందులో వారికి కృష్ణుని నుంచి ఏమీ కోరుకోలేదు, కృష్ణుడినే కోరుకున్నారు. అంతేకాదు ఏ కృత్యం చేస్తున్నా ఏది చేస్తున్నా పరమాత్మ చింతన తప్ప మరొకట్లేదు. అందుకే గోవిందాపహృతాత్మానో నన్యవర్తంత మోహితా. ఆ గోవిందుడు తమ మనస్సు అపహరించాడు అనే చిత్తం కలిగినటువంటి వారు వాళ్ళ శరీరాన్ని కూడా వారు మర్చిపోయారు. కృష్ణ వేణుగానం వినగానే ఎలా బయలుదేరారంటే కల్లాపి జల్లుతున్నామే అదే స్థితిలో వెళ్ళిపోయింది అక్కడికి. అలాగే ఆభరణం వేసుకుంటున్నామే, ఆయన వేణుగానం విన్న వెంటనే కంఠానికి వేసుకోవలసిన ఆభరణాన్ని కాలికి అందిగా వేసుకుంది, కాలి అందని కంఠానికి ఆభరణంగా వేసుకుంది. అంటే తమ దైహిక స్పృహనే విస్మరించి వెళ్ళిపోయినటువంటి వారు ఆ కృష్ణ ప్రేమోన్మత్తతో కదిలిపోయినటువంటి వారు. అందుకే వాళ్ళ గురించి అనుకుంటూ ఉద్ధవుడు వేదన పడతాడు. ఉద్ధవుణ్ణి కృష్ణ పరమాత్మ పంపిస్తాడు బృందావనానికి. ఎప్పుడు ఆయన మధురకు వచ్చేసిన తర్వాత వాళ్ళతో మాట చెప్తాడు, స్వామి నేను మళ్ళీ వస్తాను అని. ఎందుకంటే అప్పుడు ఏడుస్తున్నారు కానీ వాళ్ళకి ఆ మాట చెప్పాడు కానీ ఆయన వెళ్ళలేదంటే కృష్ణుడు అబద్ధమాడినవాడా అంటే, ఆయన అబద్ధమాడాడంటే మనకి ఎంత పాపం వస్తుంది. ఆయన అబద్ధమాడ్డా, ఆయన మళ్ళీ వస్తాను అంటే మీలో ఉన్నవాడిని ఈ విరహవేదన చేత నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు, కానీ నేనున్నానన్న విషయం మళ్ళీ మీకు డెప్త్కి వస్తుంది, అది నేను వస్తానంటే. అందుకే ఆయన ఏం చేశాడంటే ఉద్ధవుడిని పంపించట, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి నేను క్షేమం అడిగానని చెప్పు అని. ఉద్ధవుడు వెళ్ళాడు. ఆ వెళ్ళి చూశాడు వాళ్ళని. ముందు యశోద ఇంటిలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు ఉద్ధవుడి దగ్గరికి. వచ్చినప్పుడు ఆ ఉద్ధవుడితో వాళ్ళు స్వామికి తమకి ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్తే, ఆ బృందావనంలో మీరు విహరించిన జాడలని నాకు చూపిస్తారా అన్నట్ట ఉద్ధవుడు. సరేనని తీసుకెళ్లి చూపిస్తే పడి దొర్లేట ఆ బృందావనంలో. ఆయన ఏమిటి ఎంత దొర్లుతున్నావు, కృష్ణుని యొక్క పాదస్పర్శ చేత పవిత్రమైందినా ఎంత దొర్లుతున్నావు అని అడిగారట. కాదు మీ పాదస్పర్శ చేత పవిత్రమైనటువంటిది అన్నాడు. కృష్ణుడి తర్వాత ఏది మీలాంటి భక్తులేరి, కనుక మీకు సందేశం పంపించడానికి కృష్ణుడు నన్ను పంపలేదు, మీ ద్వారా నాకు సందేశం ఇప్పించాడు. భక్తి అంటే ఇది అని చూపించాడు నాకు అన్నట్ట ఉద్ధవుడు. అందుకు భక్తి అంటే ఇది అని కృష్ణుడు సర్టిఫై చేసిన భక్తి గోపికా భక్తి. ఆసామహో చరణ రేణు జుషామహింస్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యా దుశ్యజం స్వజన మార్యపథంచ హిత్వా భేజుర్ముకుంద పదవీం శృతిభిర్విమృగ్యాం. అయ్యా, వాళ్ళు ధర్మాలనే విడిచిపెట్టి పరమాత్మ వైపు పరపురుషుడి వైపు పరిగెత్తారే,
ధర్మాలను విడిచిపెట్టారంటే నా భర్త, నా తండ్రి, నా ఇల్లు అనేటువంటి ధర్మములే విడిచిపెట్టి భగవంతుడి వైపు పరిగెత్తారే, ఇది ఎక్కడైనా తగునా? ధర్మాలను ఏంటయ్యా? భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి ధర్మము అధర్మము రెండు విడిచిపెడతాం. పుణ్యపాపకర్మలు ఉభయములు క్షయమైతేనే కదా కైవల్యం ఉన్నది. కనుక వాడు వెళ్ళింది పరపురుషుడి గురించి కాదయ్యా, పరమపురుషుడి గురించి. ఆ పరమపురుషుడి గురించి వెళ్ళినప్పుడు ధర్మాధర్మముల స్పృహ వాళ్ళకి లేదు. పరమాత్మ వైపు లాగబడ్డ జీవులు వాళ్ళు, అలా పరిగెత్తినటువంటి జీవులు వారు. పైగా ఎటువంటి స్వామిని వెతుక్కున్నారు వాళ్ళు? వేద మంత్రములు, ఆ మంత్రములను అనుష్ఠించే యోగులు జన్మల జన్మల సాధనలు చేస్తూ వెతుకుతూ ఉంటారు ఆయన్ని. అందుకే ఇక్కడ శృతిభిర్విముగ్యాం అన్నారు. అంటే వేద మంత్రముల చేత వెతకబడుతూ కూడా వాటికి కూడా దొరకనివాడు అన్నాడు. వేదమంత్రములకు కూడా దొరకనివాడు ఆ పరతత్వం. ఎందుకంటే వేదములంటే మాటకి సంబంధించినవి, భావానికి సంబంధించినవి. భగవానుడు ఆ రెండిటికి అతీతుడు కనుక వేదములకు కూడా నిషేధవాక్యముల ద్వారా పరమాత్మని చెప్తున్నాయే తప్ప సిద్ధవాక్యములతో చెప్పలేకపోతున్నాయి. నిషేధవాక్యములు అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని చెప్తున్నాయి తప్ప ఇదే అని పరమాత్మని చెప్పలేకపోతున్నాయి. అలా వేదములు సైతము ఏ పరమాత్మని వర్ణించలేకపోతున్నాయో అలాంటి పరమాత్మని స్వజనాన్ని విడిచి అన్నని వదిలి ఆ బృందావనంలో వాళ్ళు అందుకున్నారు. అంటే అలాంటి వాళ్ళు తిరిగినటువంటి ఆ బృందావనంలో ఓ గడ్డినై పడి ఉన్నా నేను ధన్యుణ్ణయ్యేవాణ్ణి, ఆ గోపికా చరణ ధూళిని పొందగలిగేవాణ్ణి అనుకున్నట్టు ఈ మహానుభావుడు. అలాగా వారి యొక్క భక్తి గురించి అనేకములైన భావాలు మనకు కనిపిస్తూ ఉంటే ఈ దివ్యమైనటువంటి భాగవత గ్రంథంలో మనకి. పైగా గోపి అనే భావమే చాలా గొప్ప విశేషం. వాళ్ళు ఇంద్రియాలతో పనులు చేస్తున్నారు, కానీ ఇంద్రియాలతో ఎలా పనిచేస్తున్నారు అంటే నిన్న మనం చెప్పుకున్నట్టు దంతధావనాది కార్యక్రమాలు ఎంత యాంత్రికంగా చేస్తామో అలాగే చేసుకుంటూ వెళుతున్నారు. కానీ వారి ఇంద్రియములతో చేసే ప్రతి పని కృష్ణార్పణ ధియా కుర్యాత్, వారికి మరొకటి లేదు. అందుకే సుఖమహర్షి వాళ్ళ గురించి చెప్తూ తన్మనస్కాస్తదాలాపాస్తద్విచేష్టాస్తదాత్మికా తద్గుణానేవ గాయంత్యోనాత్మాగారాణి నస్మరు. ఇక్కడ ఇందులో చెప్పినటువంటి మాటల్లో ఒక్క మాట సాధించడానికై జన్మలు చాలవండి మనకి. అలాంటిది వీళ్ళు ఎలా సాధించారో చూడండి. తన్మనస్కాహ, ఇది మాత్రం సామాన్యమా? తన్మనస్కులు అంటే మనస్సు అనేది మొత్తం తత్ అయిపోయింది. తత్ అంటే పరమాత్మ, పరమాత్మ ఏమైపోయింది మనస్సు. మన్మనాభవ మద్భక్తో మజ్జాది మాం నమస్కురు అని ఆయన గట్టిగా చెప్పాడా లేదా? మరి ఆ మాట నిలుపుకోడా? అందుకే మన్మనాభవ అనేది అక్కడ చెప్పాడు స్వామి. ఇదే తన్మనస్కాహ అని ఇక్కడ చెప్తున్నాడు సుఖమహర్షి. తదాలాపాహ, మాట్లాడితే కృష్ణుడి మాట మరొకట్లా రావట్లేదు వాడికి. ఎంత తదర్పిత అఖిలాచారత వాళ్ళ దగ్గర ఉందంటే, ఒక ఆమె పాపం పాలు పెరుగు అమ్మడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారండి? సాధారణంగా వాళ్ళు వ్రజవాసులు కనుక పాలు పెరుగు అమ్ముకుంటూ తిరుగుతారు. అప్పుడు పాలో పెరుగో అరవాలి. కానీ అలాంటిది వాళ్ళు గోవింద దామోదర మాధవేతి అని వెళుతున్నది ఆమె. అంటే వాళ్ళకి అప్రయత్నంగా వస్తున్న శబ్దం ఏంటి? గోవింద దామోదర మాధవ. అంటే ఈ భక్తిని ఏమంటారు? సాధ్యభక్త, సాధన భక్త, సిద్ధభక్తి. అది సాధ్యము కాదు అంటే సాధించవలసింది కాదు, సాధిస్తున్నది కాదు. అది సిద్ధ సహజ అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. అదేనయ్యా దృఢ నిశ్చయంతో కూడినటువంటి పరాభక్తి అంటే అది ఇక్కడ వివరిస్తున్నాడు. అంతేగా తదాలాపాహ తద్విచేష్ట, చేష్టలు కూడా ఆయనమయమే. కృష్ణుడు ఇలా ప్రవర్తిస్తాడు, అలా ప్రవర్తిస్తాడు అని వాళ్ళ శారీరక ఆంగిక అభినయములు కూడా కృష్ణమయం చేసుకుంటున్నారు. ఆ కృష్ణుడు ఎలా నవ్వుతాడో అలా నవ్వాలని ప్రయత్నించడం. అంటే మనకి వేదములు యందు ఉపనిషత్తుల యందు బ్రహ్మాకార వృత్తి అని చెప్పారు, వీళ్ళు కృష్ణాకార వృత్తితో ఉండిపోయారు. కృష్ణాకార వృత్తి అంటే మనం ఒక నీటిని ఒక పాత్రలో పెడితే పాత్రాకారం పొందుతుంది. అలాగే మన మనోవృత్తిని దేని యందు చేస్తే ఆ ఆకారం పొందుతుంది. అలాగా వీళ్ళ మనోవృత్తులు కృష్ణాకారములైపోయాయి. అందుకే తద్విచేష్టాహ తదాత్మికాహ. తదాత్మికాహ ఇది చాలా గొప్ప విశేషం. మనస్సును కూడా దాటిపోయినటువంటి స్థితి. తదాత్మికాహ అన్నప్పుడు పూర్తి తన్మయ స్థితి. ఆ స్థితిలో తద్గుణానేవ గాయంత్యో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే భగవద్గుణగానం చేసుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఆత్మాగారాన్ని నస్మరుహు, ఆత్మ యొక్క ఆగారాన్ని స్మరించడం లేదుట. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. దీనికి అక్కడ మనం నిఘంట అర్థం చూస్తే ఆత్మ అంటే తమ యొక్క ఆగారాన్ని ఎల్లను గుర్తుపెట్టుకోలేదు అన్న. మనది అనుకున్న ప్రతిదీ మన ఆత్మకి ఆగారమే. ఆగారం అంటే నివాసం. నేను నాది అనే భావం నువ్వు ఎక్కడెక్కడ పెట్టి ఉంచావో అవన్నీ ఆత్మాగారాలు. మనకి ఎన్ని ఆగారాలు ఉన్నాయండి బాబు. నాది అనుకునే ప్రతిదాని అందు పెట్టేసే ఇక్కడ కూర్చున్నాం కృష్ణుడి తర్వాత. అందుకే మనకి 8 దాటితే అసలు ఇప్పటి నుంచో మొదలవుతాయి ఆవలింతలు. ఇంకా ఆ తర్వాత ఆత్మాగారాలు పిలుస్తూ ఉంటాయి.
కానీ వీళ్ళు ఆ రాత్రి వేళ కృష్ణుడితో విహరించి ఆ విరహంలో కృష్ణుడు ఒక్కసారి అంతర్ధానమైతే తిరుగుతూ ఆ బృందావనంలో ఏడుస్తూ కాలాన్ని మర్చిపోయారు, తమ యొక్క ఇళ్లనే మర్చిపోయారు. కానీ ఆత్మ ఆగారాన్ని అంటే బుద్ధి, ఇంద్రియ, మనస్సులు ఇవన్నీ కూడా ఆత్మకి ఆగారములు, అంతేగాని ఆత్మలు కావు. మన శరీరం ఆత్మ అనుకుంటాం, కొంచెం ఎదిగితే మనస్సు ఆత్మ అనుకుంటాడు, ఇంకా కొంచెం ఎదిగితే ప్రాణం ఆత్మ అనుకుంటాడు. బాగా ఎదిగిన వాడు ఇవేవి ఆత్మ కాదు, ఆత్మ వల్ల ఇవన్నీ వెలుగుతున్నాయి కానీ ఇవేవి ఆత్మలు కావు. ఇవి ఆత్మ ఉండే చోట్లు. మనం ఇంట్లో ఉంటాం కానీ ఇల్లు మనమా చెప్పండి? అయితే మనం ఇంట్లో ఉన్నాం కనుక ఇంటి మీద ఒక మమకారం ఉంటుంది. ఆ ఇంటికి మనం వేసుకున్న గోడ మీద ఎవడైనా పేడ పడితే వాడి మీద కోపం కూడా వస్తుంది. ఇంటి గోడ మీద పేడ పడిందని అంత కోపం వచ్చినప్పుడు నీ ఒంటి మీద నీకు మమకారం ఉండడంలో బాధేం లేదు. నేను అనే దాని మీద ఎంత మమకారం ఉంటుందో, ఈ నేను అనే భావాన్ని నాది అని దేని మీద ఫోకస్ చేస్తావో దాని మీద మమకారం ఉంటుంది. అలాగే మమకారం పెట్టుకున్నాం, కానీ వీళ్ళకి అవి కూడా లేదు. ఇది ఎంత సామాన్యమైన విషయం అండి. పైగా స్వామి ప్రతిజ్ఞ చేశాడు భాగవతంలో, తనువు మనువు విడిచి తన యొల్ల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి అన్యమెరుగకుండా ఎవడుంటాడో వాని విడువ నెట్టివారినైనా అని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. ఆ ప్రతిజ్ఞ నిలుపుకోడు మరి. అందుకు వీళ్ళు ఆత్మాగారాన్ని నస్మరుగు, వాళ్ళకి స్మరణే లేదు. స్మరణ వాళ్ళ స్పృహలోనే ఇవేవీ లేవు, వారు పరమాత్మ స్పృహలో ఉన్నారు. ఇది చాలా గొప్ప విశేషం. అందుకే వాళ్ళ స్థాయి తదర్పిత అఖిల ఆచారత అనేటువంటి స్థాయిలో ఉన్నారు. దీనికి మళ్ళీ భాగవతంలో దీనికి ప్యారలల్ శ్లోకం చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ సుఖమహర్షి ఎలాగైతే చెప్పాడో అదే ధ్వనితో కృష్ణుడు చెప్తున్న మాట మనకు కనిపిస్తుంది. ఆయన ఇస్తున్నాడు, వీళ్ళ కితాబులు ఇచ్చాడు. గోపికల గురించి చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి, అవునండి ఎందుకు ఆయన అంటే వాళ్ళంటే మీకు ప్రేమ, అందరు క్వశ్చన్స్ చేస్తారు. ఆయన గోపికల దగ్గరికి వెళ్ళింది లేదు, కలిసింది లేదు, కానీ వాళ్ళు ఈయనతో కలిసే ఉన్నారు, ఈయన వాళ్ళతోనూ కలిసే ఉన్నాడు. ఆయన చెప్తాడు, తా మన్మనస్కాహ తాహ, వాళ్ళు మన్మనస్కాహ మత్ప్రాణాహ మదర్థే త్యక్త దైహికాహ. ఎంత గొప్పపాటు చెప్తున్నాడు. వాళ్ళ మనస్సులు వాళ్ళ ప్రాణములు అన్నీ నావే అని ఎవడనగలడండి? నీ ప్రాణం నాదే అని ఎవడైనా అనగలడా? ఒక పరమాత్మ అంటున్నాడు అక్కడ. అలా వాళ్ళు మచ్చిత్త మద్గత ప్రాణాహ అనే స్థితిలో ఉన్నటువంటి వారు. అంతేకాదు మదర్థే త్యక్త దైహిక, వాళ్ళ దైహికములు అంటే దేహముతో చేసే కర్మలు, దేహము యొక్క ఉనికి, ఇదంతా మదర్థే త్యక్త, నా కొరకై త్యజించేశారు. వాళ్ళ దైహికములను కూడా త్యజించారు. వాళ్ళు మామేవా అంటే నన్ను మాత్రమే. ఆ ఏవా స్ట్రెస్ చూడండి ఇక్కడ, మాం ఏవా పరమాత్మనే, నన్ను మాత్రమే. ప్రేష్టమాత్మానం మనసాగతాః, వారు నన్నే దయితం ప్రేమగా, మామేవ దయితం ప్రేష్టం ఆత్మానం మనసాగతాః, నన్ను దయితుడిని అనుకున్నారు. దయితుడు అంటే ప్రియమైన వాడు. అదేవిధంగా వారి యొక్క పతిని నేనే అనుకుంటున్నారు. అంతెందుకు వారి ఆత్మనే నేను అనుకుంటున్నారయ్యా అన్నారు. వారి ఆత్మనే నేను అనుకోవడంలోనే మనకి బ్రహ్మజ్ఞానం స్ఫురిస్తున్నదా లేదా ఇక్కడ? అందుకు ఆ స్థాయికి పరాభక్తికి చెందినటువంటి గోపికా భక్తి, ప్రహ్లాదుని యొక్క జ్ఞానభక్తి, ఈ రెండూ కూడా ఒకే స్థాయికి చెందినవని చెప్పడానికే భాగవతం మనకి ఇద్దరిని చూపిస్తున్నది అక్కడ. అందుకు జ్ఞానభక్తి గాని, పరమ ప్రేమస్వరూపమైనటువంటి అమృత స్వరూపమైన నిరోధ స్వరూపమైనటువంటి ఈ ప్రేమభక్తి గాని, ఈ రెండూ కూడా ఒకే కోటికి చెందినవి కనుక రెండింటి పరాభక్తి అనన్యభక్తి అనే కృష్ణ పరమాత్మ ఇచ్చిన టైటిల్. ప్రత్యేకించి వాళ్ళ గురించి చెప్తున్నాడు. అంతేకాదు వాళ్ళు నాలో ఎలా చేరుతారో అని కృష్ణుడు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడే మనకి జ్ఞానానికి భక్తికి సమన్వయం ఆ రెండింటినీ బోధించిన జగద్గురువు నోట మనం తెలుసుకోవచ్చు. తానావిదన్మయ్యనుషంగబద్ధధియ సమాత్మానమదస్తభేదం యథా సమాధౌ మునయోబ్ధితో ఏ నజ్జప్రయిష్టా ఇవ నామరూపే. మనకి సరిగ్గా ఉపనిషత్తుల్లో కనబడే ఒక మంత్రాన్ని ఈ శ్లోకంలో స్వామి చెప్తున్నాడు. ఉపనిషత్తుల్లో బహవో నద్య అంబువేగా అని ఓ మంత్రం కనిపిస్తున్నది. అంటే అనేకమైన నదులు మహావేగంతో వచ్చి సముద్రంలో కలిసినప్పుడు నామరూపం విహాయ, వాటి యొక్క నామరూపాలను పోగొట్టుకుంటాయి. అంతే కదండి. అదేవిధంగా జ్ఞాని అయిన వాడు నాలో కలిసి తన నామరూపముల యొక్క ఉనికిని పోగొట్టుకుంటున్నాడు, నామరూపాత స్థితికి చేరుకుంటున్నాడు అని మనకి గీతలో పరమాత్మ చెప్పాడు, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ మాట ఇక్కడ గోపికల పరంగా స్వామి చెప్తున్నాడు. ఎంత చక్కగా వివరిస్తున్నాడంటే, గోపికలు నన్ను ఎంత చక్కగా ప్రేమించారంటే వారు క్రమంగా ఈ సంసార స్పృహను
విడిచిపెట్టారయ్యా. సంసారము అనిత్యము, ఇది దేనికి పనికిరాదు అని జీవితాంతం చర్చిస్తూ ఉండే కంటే ఇది నిత్యమా అనిత్యమా అనే చర్చ పక్కన పెట్టి దీన్ని అత్యంత సహజంగా విడిచిపెట్టేది ఎంత బాగుందండి. ఇది అనిత్యమే, కానీ నిత్యానిత్యమా అనే చర్చ కూడా వాడికి లేదు. ఆ చర్చ చేస్తున్నావంటే ఇక పట్టుకున్నావు కదా, పట్టుకుంటేనే నిత్యమా అనిత్యమా అని తెలిసింది. అసలు పట్టే వదిలేసాడు వాడు. ఆ స్థితిలో వాళ్ళు అత్యంత సహజంగా ప్రపంచ స్పృహ వదిలి పరమాత్మ స్పృహలోకి వెళ్ళిపోయి వాళ్ళు నామరూపం విహాయ, నామరూపాలు విడిచిపెట్టి యథా సమాధౌ మునయ అబ్ధితో ఏ నద్య ప్రవిష్టాయ, నదులన్నీ సముద్రంలో చేరినట్లుగా మునులైన వారు సమాధిలోకి ఎలా వెళతారో గోపికలు నాలోకి అలా వచ్చారు అన్నాడు. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు ఇక్కడ. మునులైన వాళ్ళు సమాధి స్థితిలోకి ఎలా వెళతారో గోపికలు నాలోకి అలా వచ్చారు అనగానే వాళ్ళ అనన్య భక్తికి భగవానుడు ఏ స్థాయి చూపిస్తున్నాడు చూడండి. అందుకే ప్రేమ అనేటువంటిది తర్క వితర్కాలన్నిటికీ అతీతమైన ఆ ప్రేమ పరిపూర్ణమైన జ్ఞానముతో కూడుకున్నటువంటిదే. పరమాత్మ యొక్క స్పృహలో జీవించడమే పరిపూర్ణ జ్ఞానము అని ఇక్కడ వివరిస్తూ తర్వాతి శ్లోకంలోకి మనకి ప్రవేశిస్తున్న తర్వాత సూత్రంలోకి, అది చాలా కీలకమైన సూత్రం చెప్తున్నాడు ఇక్కడ. ఇలాంటి ఆ గోపికలు మనం నమస్కారం చేసుకుని తర్వాతి సూత్రంలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ స్వామి గురించి ఆ వైభవాన్ని మనం స్మరించే ముందు గోపీజన వల్లభుడు అని ఆయనకి పేరండి. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ గోపీజన వల్లభా, అందుకే గోపీకృష్ణ గోపాలకృష్ణ. ఏమి గోపీజన వల్లభ, ఎంత చక్కటి మాట. ఆయనకి ఇష్టం అంటే ఆ పేరు. అందుకు గోపీజనులకి వల్లభుడు. గోపీజనులు అంటే వీళ్ళేనండి. వీళ్ళకి నామరూపం విహాయ. భాగవతంలో ఒక్క గోపిక పేరు కనిపిస్తే చెప్పండి. అందుకే చిట్ట చివరికి సమస్త గోపికలకి అధిష్టాత్రి అయినటువంటి రాధాదేవి పేరు కూడా సుకుమారికి చెప్పలేదు. చెప్పేస్తే మళ్ళీ నామం రూపం ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కానీ గోపికలకి గోపికే తగిన పేరు. గోపిక అంటే రకాల అర్థాలు చెప్పారు, ఎన్నో అర్థాలు చెప్పారు. కానీ ఇక్కడ మనం ప్రధానంగా 2 అర్థాలు తీసుకోవాలి. గోభిహి భక్తిరసం పిబతి ఇది గోపి. గోభి అంటే సమస్త ఇంద్రియములతో భక్తిరసాన్ని పానం చేసేవారు గోపీట. సమస్త ఇంద్రియములతో అంటే చెవులారా ఆయన్నే వింటూ, నోరారా ఆయన్నే కీర్తిస్తూ, కనులారా ఆయన్నే చూస్తూ, ఇలా సర్వేంద్రియ ప్రవృత్తులు సర్వ మనోవృత్తులతో ఆ కృష్ణ రసాన్ని ఎవరు తాగుతున్నారో గోభిహి పిబతి ఇది గోపి. గోభిహి అంటే ఇంద్రియములతో, పిబతి తాగేస్తున్నారు, పరవశంగా తాగేస్తున్నారు. అందుకు గోపి. అంతేకాదు గోప్యం కలవారు గోపీట. వాళ్ళు చూడ్డానికి ఎలా కనిపిస్తున్నారు? కామోత్కంఠత గోపికల్ అలా పరిగెడుతున్నారు. కానీ వాళ్ళలో గోప్యంగా భగవత్ స్పృహ ఉంది. వాళ్ళకు పూర్తిగా పరమాత్మ స్పృహ ఉంది. కానీ గోప్యంగా పరమాత్మ స్పృహ కలిగి బాహ్యముగా పరమాత్మ కామన కనిపిస్తూ ఉన్న కారణం చేత వాళ్ళు గోపికలు అన్నాడు ఒక ఆయన. ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు. అందుకు ఆ గోపీ భావన ఉన్నదే దానిని ప్రస్తావిస్తూ అలాంటి గోపికలకు నమస్కారం మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సూత్రంలోకి ప్రవేశిద్దాం. ఈ నమస్కారం ఉద్ధవుడు చేసిన నమస్కారం. కృష్ణుడికి అందరం నమస్కారం చేస్తాం, అసలు గోపికలకు నమస్కారం చేయండి, కృష్ణుడు దొరికిపోతాడు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి చిక్కినట్టుగా ఎవ్వరికి చిక్కలేదు. అందుకే చిక్కడు క్రతువుల వ్రతముల, చిక్కడు దానముల శౌచశీల వ్రతములను, చిక్కడు యుక్తిని, భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు అని వివరించాడు కదండి. ఆ గోపికల దగ్గర చూసి ఇవన్నీ కబుర్లు వచ్చాయి. వాళ్ళని అనుగ్రహించిన వైఖరే చాలా దివ్యం. అందుకే వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణుమభీక్ష్ణశ యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. ఆ నందవ్రజ స్త్రీలకు నమస్కారం. ఎందుకంటే వారి నోటంట వచ్చిన హరికథ గానం ముజ్జగాల్ని పవిత్రం చేస్తుంది. అంటే గోపికలు పలికిన విష్ణు కథ ముజ్జగాల్ని పవిత్రం చేస్తుంది. అందుకే అన్నమయ్య అంటారు, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదువో విష్ణు కథ, గొల్లెతలు చల్లలు తరచుచు పలికిన. అలాంటిది ఈ విష్ణు కథ. గొల్లెతలు చల్లలు తరచుచు పాడినటువంటి దివ్య గీతం. అందుకు ప్రాతకాలంలో ఉద్ధవుడు నిద్రలేచాట. అది ఆయన ఎప్పుడు ముద్దు నిద్రపోయి ముద్దుగా లేవడు కదా, ప్రభాత కాలంలోనే లేచాడు ఆయన. బ్రాహ్మీ ముహూర్తంలో లేచేటప్పటికే ఆయనకి యమునా నది వాయు తరంగాల నుంచి కృష్ణగానం వినిపిస్తుంది. ఇదేమిటి ఆశ్చర్యం చూసేటప్పటికల్లా దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదయ్యా అంటే పెరుగు చిలుకుతున్న చప్పుట్ట. అక్కడ మొదలైందండి వాళ్ళకి. ఆ పెరుగు చిలుకుతూనే వాళ్ళు కృష్ణగానంతోనే ఉన్నారు. అన్ని పనులు చేస్తూ అది మాత్రం విస్మరించట్లేదు. అందుకే తద్విస్మరణమే పరమ వ్యాకులత. ఆయన మర్చిపోతే వాళ్ళు పెరుగు కూడా చిలకరు. ఆయన మర్చిపోకుండా ఉంటే పెరుగైనా చిలుకుతారు, దేన్నైనా చిలుకుతారు.
అదొక్కటి చాలు నేర్చుకుంటే. అందుకే ఆ గోపికా భక్తి పట్టుకున్నవాడు ఎన్ని పనులు చేస్తున్నా దేనికి అంటాడు. ఎందుకంటే అసలు అంటుకోవలసిందా అని అంటుకున్నాడు వాడు. అందుకే ఆయన్ని చూపిస్తూ ఇక్కడ మనకి ఇలాంటి గోపికలు చక్కగా చెప్పేశారు వాళ్ళని ఉదాహరణగా. కానీ వీళ్ళు కామనాసక్తితో చేరారు కదా. కామనాసక్తితో చేరారని భాగవతే మనకు చెప్తోంది కామోత్కంఠత గోపికలని. పైగా భగవానుడు కూడా చెప్తున్నాడు వారు నన్ను కామముతోనే చేరి ఉన్నారు అని ఆయనే అంటున్నాడు. మరి చేరి ఉన్నారు అయినప్పటికీ అనే మాట తర్వాత వదిలేద్దాం. కానీ కామముతో చేరి ఉన్నారని స్వామి చెప్పాడు. భాగవతమే చెప్తున్నది కామోత్కంఠిత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అంటప్పుడు అది మోక్షం అవుతుందా? కామమైన అనే వికారం పట్టుకుని పరమాత్మ వెళితే మోక్షం అవుతుందా అంటే దానికి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు నారద మహర్షి తర్వాత సూత్రంలో. నా తత్రాపి మాహాత్మ్య జ్ఞాన విస్మృత్యపవాద. అపవాదం అంటే నింద లేదా కళంకము లేదా దోషము అని అర్థం. ఇక్కడ నా తత్రాపి, తత్రాపి అంటే వాళ్ళ యొక్క ఆ తదర్పిత అఖిలాచారత అనేటువంటి భక్తిలో వాళ్ళు మహాత్మ్య జ్ఞానాన్ని మరిచిపోయారు అనే కళంకము లేదు. అర్థమవుతున్నది కదా. మహాత్మ్య జ్ఞానము అంటే కృష్ణుడు ఒక జారుడు, ఆయనతో కలిసి సుఖిద్దాం అని వాళ్ళు పరిగెత్తలేదు నాయన. ఆ కృష్ణుడు పరమాత్మ అనే మహాత్మ్య జ్ఞానం వాళ్లలో ఉంది. గోపికల్లో ఆయన పరమాత్మ అనే మహాత్మ్య జ్ఞానం ఉంది. అయినప్పటికీ మహాత్మ్య జ్ఞానము లేదు అని ఎవరైనా అంటే ఆ లేదు అనడం అపవాదం మాత్రమే. కానీ వాళ్ళకి మహాత్మ్య జ్ఞానం ఉంది అని ఒక సూత్రం ఇచ్చేశాడు. ఎక్కడ ఎలా ఉందో మనం ఇప్పుడు పట్టుకోవాలి, వెతకాలి భాగవతంలో. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు పుడితే సమాధానం చెప్పుకోవడానికి వెతుక్కోవడం కూడా సంతోషమే. మరికొంత రసమయమైనటువంటి అంశాలు మనకి బయటపడతాయి. అలాంటి వాటిలో మనం చూస్తే వీళ్ళకి నిజంగా భగవంతుడితో వియోగం సంయోగం ఈ స్థితిలో కామనాసక్తి ఉందా అంటే ఉందనడంలో సందేహం లేదు. అయితే ఎటువంటి కామనది అది అక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ మరొక రహస్యం ఉందండి. భగవంతుడు అవతరించని కాలంలో మనం భగవంతుడిని ఎలా పట్టుకుంటాం? ధ్యానం చేయడం, కీర్తన చేయడం, స్మరించడం, ఆ భగవద్ లీలాకథల్ని వినడం, చదవడం, పఠించడం, మననం చేయడం, ఇవన్నీ. ఎందుకంటే అప్పుడు భగవంతుడు అనేది మన ప్రత్యక్ష విషయం కాలేదు. ఎప్పుడో అవతరించాడు, స్వామి అవతారం పూర్తి చేశాడు. కానీ అవతారం ఎత్తినప్పుడు ఆయన్ని చేరే వాళ్ళకి మహాత్మ్య జ్ఞానము ఉండవలసిన అవసరం లేదు. ఇదొక సూత్రం అండి. నారాయణుడు అవతారం ఎత్తినప్పుడు ఆయన దగ్గరికి చేరిన వాళ్ళు ఎవరికి కూడా మహాత్మ్య జ్ఞానం ఉండవలసిన అవసరం లేదుట. ఎందుకంటే అగ్ని వేడిగా ఉంటుంది అనే మహాత్మ్య జ్ఞానం, అగ్నికి వేడి మహాత్మ్యం. ఆ జ్ఞానం నీకు లేకపోయినా వెళ్ళి ముట్టుకో, అగ్ని ఏం చేస్తుంది? తగలబెడుతుంది. ఎందుకంటే అగ్ని వచ్చి కూర్చుంది కనుక, నువ్వు దాన్ని ముట్టుకుంటున్నావు కనుక అది వేడిగా ఉంటుంది అనే మహాత్మ్యం నీకు తెలియకపోయినా తగలబడ్డం అనేది జరుగుతుంది. కనుక నిర్వికారుడైన పరమాత్మ అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు వికారమైన కామంతో చేరుకున్నప్పటికీ నిర్వికారుని పట్టేవి కనుక నీ వికారం కూడా నిర్వికారం అయిపోతుంది. అందుకు అవతార సమయంలో మాత్రము మహాత్మ్య జ్ఞానం తెలిసే ఆరాధించాలనే నియమమేమీ లేదు. అందువల్ల ఎవరు ఎలా ఆశ్రయించినా చేరుకున్నారు. అందుకే అసలు ఈ ప్రశ్నలు చర్చలు వచ్చేవాడు చాలా రసాన్ని కోల్పోతాడండి. అయితే ఈ శాస్త్రాలు అసలు తెలియకపోతే ఏ బాధ లేదు, సగం తెలిస్తే చాలా బాధ, పూర్తిగా తెలిసినా ఏ బాధ లేదు. కానీ సగం సగం తెలిసి ధర్మాధర్మ సందేహాలు భగవంతుడి మీద వేసేవాడు కొందరున్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఈ పని అధర్మమా ధర్మమా ఎవరు చేశారు? కృష్ణుడు చేశాడు. కృష్ణుడైతే అధర్మం చేయడం కనుక ధర్మమే. నీకు అర్థమైందా? నాకు అర్థం కాకపోవచ్చు, కానీ కృష్ణుడు చేశాడు కనుక ధర్మమే అని నమస్కరిస్తారే వాళ్ళ పాదాలకి నమస్కారం అండి. కానీ కృష్ణుడు ఎందుకంటే ఇలా ధర్మం చేయలేదు అని అడిగాడా? వాడిగా భగవంతుడే చూసుకోవాలి. మనం ఏం చేస్తాం? ఆ భక్తి కావాలండి. నా స్వామి అధర్మం చేయడు, ఆయన ఏదో చేశారంటే ఆయన ఉద్దేశం ఏంటో నాకేం తెలుసు? పరమాత్మ యొక్క సంకల్పం మనకేం తెలుస్తుంది? ఆ ఈశ్వర సంకల్పం అని నమస్కారం చేసుకుంటే చాలా సంతోషం. అలాంటి వాళ్ళతో ఏ పేచీ లేదు, ఆ గొడవ లేదు, వాళ్ళు శుభ్రంగా తరించిపోతారు. ఈ పేచీ అంతా పాప ఈ మిడిమిడి జ్ఞానం వాళ్ళతోనే వచ్చింది మనకి. సరే, వీళ్ళకి కొన్ని సమాధానాలు చెప్పుకోవాలి కదా. అయినప్పటికీ ఆ భగవంతుడి విషయంలో ఇలా చెప్తూ ఉన్నాడో లేదో సుఖమహర్షి ఇంకా ఆ గోపికా భక్తి గురించి పరవశించి ఆయన చెప్పబోతున్నాడో లేదో అడ్డు తగిలాడండి. ఎవడు? పరీక్షిత్ మహారాజు. ఆయనే అడ్డు తగిలాడు. వెంటనే అడ్డు తగిలి ఒక్క చిన్న అడుగుతున్నాను నేను అనుకోవద్దు. కామోత్కంఠంతో చేరుకున్నారు వాళ్ళు. కృష్ణుడు వేణుగానం వినగానే పరవశించి వెళ్ళిపోయారు. ఆ స్వామితో విహరించారు.
అలాగా వీళ్ళు అలా వెళ్ళి ఆ కామోత్కంఠతో వెళ్ళిన వాళ్ళు మోక్షం ఎలా పొందారు అని అడిగేటండి మహానుభావుడు పరీక్షిత్తు. నాయనా చక్కగా చెప్తుంటే అడ్డుపుల్లేసేవా, సరే వినన్నట్ట సుఖమహర్షి. అసలు దిగొచ్చాడండి ఆయన. ఎవరు? నృణాం నిశ్రేయసార్థాయ వ్యక్తిర్భగవతో నృపా. ఓ పరీక్షిన్ మహారాజా, భగవానుడు వ్యక్తి అయ్యాడు. వ్యక్తి అవ్వడం అంటే అర్థం ఏంటి? మనిషి అయ్యాడని కాదు అర్థం, వ్యక్తమయ్యాడు అని అర్థం. అవ్యక్తమైన భగవానుడు వ్యక్తమయ్యాడు. ఎందుకోసం? నృణాం నిశ్రేయసార్థాయ, జనుల్ని తరింపజేయడానికి ఆయన దిగొచ్చాడు. ఆయన దిగొచ్చినప్పుడు వీళ్ళందరూ ఆయన్ని చేరుకున్నారు. అవ్యయస్య అప్రమేయస్య నిర్గుణస్య, ఆయన అవ్యయుడు అప్రమేయుడు నిర్గుణుడు అయిన పరమాత్మ వ్యక్తమై వచ్చినప్పుడు వీరందరూ వెళ్ళారు. వీళ్ళు మోక్షం పొందుతారనడంలో ఆశ్చర్యమే ఉంది. ఎందుకంటే వ్యక్తమై వచ్చిన వాడు ఆయనే కదా, ఆయన్ని పట్టుకున్నారు కదా, మోక్షం తప్పకుండా పొందుతారు. అయితే ఇలాంటి కామనాభావంతో పొందితే మోక్షం పొందుతారా అంటే పిచ్చివాడా, ఇంతవరకు నేను చెప్పింది నీకు ఏమర్థమైందయ్యా? కామనాభావంలో ప్రీతి ఉంది. మరి ద్వేషభావంతో వెళ్ళినటువంటి పూతన, కంసుడు మొదలైన వాళ్ళే మోక్షం పొందినప్పుడు కామనాభావంతో వెళ్ళిన వాళ్ళకి మోక్షం వస్తుందా అని డౌట్ ఏమిటయ్యా? వీడు ఏ వేగంతో వెళ్ళాడనేది కాదు, వెళ్ళింది ఎక్కడికనేది ప్రశ్న. కనుక ఆ స్వామిని చేరాక అలా ఉంటుంది అని. కనుక వీళ్ళ యొక్క కామన ఏ కామన అంటే ఇక్కడ గోపికల యొక్క అవతార రహస్యం ఉంటున్నది. దాది భాగవత రహస్యం. అది భాగవత రహస్యాన్ని ఇతర పురాణాలు మనకి విప్పి చెప్తాయి. ఎందుకంటే సుఖయోగీంద్రుడు భాష అంతా యోగ భాష, సమాధి భాష అని లౌకిక భాష వాళ్లే. లౌకిక భాషలో మనకు అర్థం కావాలి అంటే ఇతర పురాణముల ప్రమాణంతో, భక్తి యొక్క సూత్రముల ప్రమాణంతో మనం చెప్పుకోవాల్సిందే. ఎవరయ్యా ఆ గోపికలు అంటే శృతి రూప గోపికలు, అనన్య రూప గోపికలు, ఋషి రూప గోపికలు, ఎంతమంది గోపికలు ఉన్నారు అసలు. ఈ గోపికలందరూ ఎందుకు పుట్టారు అంటే అన్నిటికంటే ఒక కామం ప్రతి వాళ్ళలో ఉంటుంది. ఈ కామం అనేది సాధన పెరుగుతున్న కొద్దీ శుద్ధమవుతుంది. ఎందుకంటే మనస్సు లయమయ్యే వరకు ఉంటుంది కదండి. దానిని బుద్ధి రూపంలో విచారణ చేసిన, మనోరూపంలో ప్రేమ మొదలైనవి చూపించిన, ఎందుకంటే బుద్ధి యొక్క లక్షణం విచారణ అనేటువంటిది, హృదయంలో మనస్సు యొక్క లక్షణం ఈ ప్రేమ, ద్వేషం ఇత్యాదులన్నీ అనుభూతికి సంబంధించిన విషయములివి, ఆలోచనకు సంబంధించిన అంశములివి. ఈ రెండు ఒకే అంతఃకరణంలో ఉన్నాయి. మీరు జాగ్రత్తగా దీనితో మోక్షం ఎలా వస్తుందనడానికి ఆలోచన. రెండు ఒకే అంతఃకరణంతో ఉన్నాయి. కాదయ్యా భక్తితో కాదు విచారణతో దొరుకుతారంటే విచారణ అంతఃకరణ విషయమే, సమర్పణ అంతఃకరణ విషయమే, రెండు అంతఃకరణ విషయములే. అయితే దానికి బుద్ధని దీనికి హృదయం అని పేరు పెట్టుకున్నది వేరే విషయం. ఈ సమర్పణ అనేది జరిగేటప్పుడు ఇందులో కామన అనేది ప్రవేశించింది. ఈ కామన అనే దాంట్లో దోషమున్నదా అనేది కదా నీ ప్రశ్న. అది ఆ వెళుతున్న వైపు చూడు నాయన. ఆ వెళుతున్నది నిర్వికారమైన తత్వం. అలాంటి దాన్ని అందుకోవాలని కొన్ని యుగాల నుంచి తపస్సు చేస్తున్న జీవులు కొంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. అందులో వేద మంత్రములు ఉన్నాయట. స్వామిని చేరుకోవాలి. ఎందుకంటే వేదములు చెప్పడమే తప్ప చేరుకోలేదు ఆయన్ని. ఆయన నుంచి వచ్చిన వేదాలు ఆయన్ని చేరుకోవాలని కొన్ని మంత్రములు సాధనలు చేస్తున్నాయట. ఎందుకంటే మంత్రానికి కూడా ఒక చైతన్యం ఉంది, అవి సాధన చేస్తున్నాయట. మరి కొందరు ఋషులు సాధనలు చేస్తున్నారు, కొందరు యోగులు సాధనలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎవరి కోసం సాధన చేశారో ఆయన దిగొచ్చాడు. ఇప్పుడు ఆయన దిగొచ్చాడని తెలిసేటప్పుడు పరిగెత్తికి దిగారు వీళ్ళు కూడా. ఎలా దిగారు? వీళ్ళల్లో ఉన్న సాధన పేరే కామన. సాధన పెరుగుతున్న కొద్దీ కామన శుద్ధమవుతుందండి. ఎలాగంటే బంగారాన్ని గనిలోంచి తీసినప్పుడు మకిలి మకిలిగా ఉంటుంది. దాన్ని పుటపాకం పట్టాం, అగ్నిపాకం చేస్తే అది శుద్ధమై తేజరిల్లుతుంది. అలాగే కామన అనేది ప్రతి వాళ్ళు ఉంది. ఎందుకంటే ఆత్మచైతన్యం ఇప్పుడు కామన్ ఉంది. కామన అనేది కామనే, కామన్ అందరిలో ఉన్నటువంటిది కామన్ అనేది. కానీ అనేక మాయామాలిన్యములతో కూడిన వాటిలో మలిన కామం ఉన్నది వాళ్ళు. అందుకే ఏం చేశాం? అది బ్రహ్మకామనగా మార్చుకున్నాడు. బ్రహ్మకామన అంటే బ్రహ్మము కావాలనే కోరిక. ఈ బ్రహ్మము కావాలనే కోరిక ఉన్నంత మాత్రమున తీరిపోతుందా? ఈ కోరిక చుట్టూ ఎన్ని మాలిన్యాలు ఉన్నాయి. దీన్ని కరగదీయాలి, అగ్నిలో పెట్టాలి. అగ్నే తప్పించడం, 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 తప్పించడం. ఎన్ని జన్మల నుంచి తప్పించాడయ్యా? బహూనాం జన్మనాం అంతే. అనేక జన్మలు తప్పించగా 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 ఈ బ్రహ్మకామన అనే దాని చుట్టూ ఉన్న మాలిన్యం అంతా పోయి 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 జీవుడు ఎలా పుడతాడంటే ఏ భావం ప్రగాఢంగా ఉండగా దేహాన్ని విడిచిపెడతాడో ఆ భావాన్నే దేహంగా తీసుకొస్తాడు. ఇది చాలా గొప్ప విశేషం. ఇది అర్థంగా చేసుకోండి. ఇది రహస్యం గోపికా తత్వానికి. ఉదాహరణకి మనకు పురాణాలు కూడా వర్ణిస్తున్నాయి. ఏమనంటే ఎవడు ఎప్పుడు బద్ధకంగా నిద్రపోతూ ఉంటాడో వాడు చింపాంజీగా పుడతాడు అని చెప్పారు. ఎందుకంటే అది ఎక్కువ కదలదు, దానికి యాక్టివేషన్ తక్కువ.
అలా ఉంటుంది. లేదా దున్నపోత అనుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వాడు చిట్ట చివరి దేహం విడిచిపెట్టే వరకు ఆ చతికిలు పడే నేచర్ ఉంది కనుక ఆ స్వభావానికి తగ్గ దేహం డిసైడ్ అయిపోయింది. కనుక జంతు దేహములు ఏ దేహము లేనప్పటికీ కూడా తత్స్వభావానుగుణంగా దేహాన్ని స్వీకరిస్తాయి. ఇదొక రహస్యం ఉంది. అది మన శాపకథల్లో పరిశీలించినప్పటికీ కూడా గజేంద్రుడు ఏనుగు ఎందుకు అయ్యాడని అంతకుముందు ఇంద్రజుమ్న చక్రవర్తి, కానీ వాళ్ళ దేహాత్మాభిమానం అనే ఒక వికారం ఉండిపోయింది ఎంత విష్ణు భక్తి ఉన్నప్పటికీ. అగస్త్య మహర్షి అనుగ్రహం చేత ఈ దేహాత్మాభిమానం అనేది పోగొట్టుకోవడానికై ఒక్క దేహాత్మాభిమానమే పెద్ద దేహం కల గజేంద్రుడిగా వచ్చాడు. లోతుగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. అలాగే బ్రహ్మకామన బ్రహ్మము కావాలి 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 కావాలని తప్పించిపోయిన తపన 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 ఈ తపన అంతా కామమే దేహముగా తయారు వచ్చింది. అందుకు ఆ గోపికలు దేహ లక్షణంలో ఆ ప్రవృత్తి అంతా కూడా కృష్ణార్పణం చేసుకున్నారు. అందుకు కామోత్కంఠిత గోపికల్. కనుక వచ్చేటప్పుడు బ్రహ్మ కామన, ఇప్పుడు కామన బ్రహ్మము రెండున్నాయి. అందుకు ఇప్పుడు అంతర్గత విషయం బ్రహ్మము, బాహ్య విషయం కామన. అందుకు వాళ్ళ అంతర్గతంలో బ్రహ్మ స్పృహ ఉన్నది, ఈయన పరమాత్మ అని స్పృహ ఉంది. కానీ ఆ మాహాత్మ్యం స్పృహలో ఉన్నప్పటికీ దాన్ని వాళ్ళు సరుకు చెయ్యలేదు. అది మొత్తం వ్రజభూమిలో ఉన్న రహస్యం అంతా అక్కడ ఉందండి. ఎందుకంటే యశోదకి కృష్ణ పరమాత్మ, ఇది రహస్యం, కృష్ణావతార రహస్యం. యశోదకి కృష్ణ పరమాత్మ దివ్య దృష్టి ఇచ్చి విశ్వరూపం చూపించలేదు. చూడండి, అర్జునుడు ఏడిస్తే దివ్య దృష్టి ఇచ్చి విశ్వరూపం చూపించాల్సి వచ్చింది. మరి యశోద చూసేసింది, దివ్య దృష్టి ఇచ్చాడా? ఆవిడ సహజంగా చూస్తే ఆవిడకి వచ్చిన దృష్టిని కప్పాడండి. అది తేడా. ఆయనకు విప్పి దృష్టి చూపిస్తే ఇప్పుడు వచ్చిన దృష్టిని కప్పేశాడు. అది నా మహాత్మ్య జ్ఞాన విస్మృత్యపవాద అనడంలో అది. అంటే వారికి ఈయన పరమాత్మ అనే స్ఫురణ లోపల ఉంటుంది, ఏదో సందర్భంలో బయటకు వస్తుంటే ఈయన తెరేసేస్తున్నాడు వాటికి. అంటే వాళ్ళలో ఉందని అంతర్గతంగా, వాళ్ళలో సహజంగా ఉంది వాళ్ళలో. ఇది రహస్యం, మొత్తం వ్రజవాసులందరికీ వర్తిస్తుంది. అయితే యశోది వాత్సల్యం కావచ్చు, గోపికలది కామము కావచ్చు, ఇక తోటి స్నేహితులది సఖ్యము కావచ్చు, ఇక దూడలకి వాటికి స్వామి పట్ల సఖ్యభావము ప్రభుభావము రెండూ ఉంది. కనుక నందవ్రజంలో ప్రతి వారు చూడ్డానికి బాహ్యమైనటువంటి ఒక భావనోద్వేగంతో తిరుగుతున్నట్టు కనిపిస్తోంది, కానీ భావనోద్వేగం వెనక మహాత్మ్య జ్ఞాన విస్మృతి లేదు. మహాత్మ్య జ్ఞాన స్మృతి ఉంది వాళ్ళకి, విస్మృతి లేదు. ఎందుకంటే తద్విస్మరణే పరమ వ్యాకులత ముందే చెప్పాడు మహానుభావుడు. అందుకు వారు పూర్తిగా భగవత్ చింతనలోనే ఉన్నట్టు. ముందే మనం చెప్పుతున్నట్లుగా అవతార సమయంలో భగవత్ స్మృతి అవసరం లేదు. భగవంతుడే అక్కడ ఉన్నప్పుడు ఏ భావంతో పట్టుకున్నా జరిగిపోతుంది. ఎందుకంటే పరుసవేదే అక్కడ ఉన్నప్పుడు లోహం ఎలా పట్టుకున్నా బంగారం అవుతున్నది గనక తద్రీతి అని చెప్పడం ఇందులో విషయం. అయితే వాళ్ళల్లో ఉందన్న విషయం మాత్రం అప్పుడప్పుడు బయటపడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి భక్తులంటే, మా కృష్ణుడు మహిమ కలవాడు గనక ఆయన్ని ప్రేమిస్తున్నాం అనరండి వాళ్ళు. అది వాళ్ళకున్న గొప్పతనం. కృష్ణుడు మహిమాన్వితుడా కావచ్చు గాక, కానీ ఆయన మహిమలున్నాయో మహిమలు లేవో మాకు అనవసరం. మాకు ఆ కృష్ణుడి పట్ల ప్రేమ అఖండం, అఖండమైన ప్రేమ ఉంది వాళ్ళకి. మనకు భగవంతుడిని మహిమలు ఇస్తాడు ఆయన, నువ్వు విష్ణు సహస్రం చదివితే పొద్దున నీటిలో సిరి కురిపిస్తాడంటే అప్పుడు కానీ ముట్టుకోమను. అంటే మహిమా స్మృతి జ్ఞానం మనకు అవసరమే, కానీ మహిమలు ఉంటేనే కానీ మనం పట్టుకోం. వీళ్ళ ఆత్తరంగానికి ఆయనకు మహిమలున్నాయని తెలిసినప్పటికీ స్వామిని వీరు కోరుకున్నది మహిమల కోసము కాదు, స్వామినే కోరుకున్నారు. అందుకే వాళ్ళ యొక్క ఆ లోపలేమో స్మృతి పోకపోవడం, బయటేమో స్మృతి లేనట్టు నటించడం. ఇదంతా ఏమిటి అంటే వీళ్ళ విస్మృతి ఎలాంటి విస్మృతి అంటే, దీనికి చాలా చక్కటి మాట శాస్త్రవేత్తలు మనకు చెప్పారు. వీళ్ళ విస్మృతి తమోగుణ జనితమైనటువంటి మరపు కాదు. ఇప్పుడు యశోద దగ్గరికి వెళ్ళి ఉద్ధవుడు చెప్పాడు, అమ్మా నీ తనయుడైన కృష్ణుడు పరమాత్మ సర్వజగత్ శాసకుడు, ఆ వాసుదేవుడు చాలా క్షేమంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడిగిందిటే యశోద. అమ్మా నేను కృష్ణుడి నుంచి వచ్చానని. నువ్వు చెప్పిన కృష్ణుడు ఎవడే నాకు తెలియదు అక్కడ. పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వోన్నతుడు, జగద్వ్యాపకుడు. ఏ అబ్బా అవన్నీ నాకొద్దు, నాకన్నయ్య ఎలా ఉన్నాడో చెప్పవా అని అడిగిందిటండి. అంక చాలు ఉద్ధవుడు ఏడ్చాడు. మేము ఆయన పరమాత్మ అనుకుంటున్నాం, సర్వవ్యాపకుడు అనుకుంటున్నాం, జగదీశ్వరుడు అనుకుంటున్నాం, కానీ నా వాడని నేను అనుకోలేకపోయానమ్మా. అందుకే నా వాడని మీరు అనుకున్నారు కనుకనే కృష్ణుడు నా వాళ్ళు అక్కడున్నారని ఎప్పుడు మిమ్మల్ని అంటూ ఉంటాడు. అందుకు నా వాడనుకున్న భావం మహాత్మ్య జ్ఞానం కంటే గొప్పది, కానీ వీళ్ళకి లేదని కాదు. వీళ్ళ మహాత్మ్య జ్ఞానాన్ని మించిపోయి ప్రేమ ఉంది, ఆ ప్రేమలో ఇది ఇమిడిపోయింది. అది చెప్తున్నాడు ఇక్కడ మహానుభావుడైన నారదుడు. ఎంత అందంగా చెప్తున్నాడు.
అది అందువల్ల వీళ్ళకి అవిద్య వల్ల కలిగినటువంటి విస్మృతి కాదు ఇది, తమోగుణం వల్ల కలిగినటువంటి విస్మృతి కాదు ఇది, ఇది పరిపూర్ణమైన ప్రేమ. అంటే వీళ్ళకి తాత్వికంగా వీళ్ళ జీవుడికి ఈయన భగవంతుడు అని తెలిసినప్పటికీ అవతారం ధరించిన ఆ శ్యామ మనోహరుడు అక్కడ తిరుగుతూ ఉంటే వీళ్ళు ఎంతవరకు స్థూల శరీరం ఉంటుందో అంతవరకు ఆ స్థూల శరీరంలో మనస్సు అనే తుమ్మెద ఆడుతున్నంత వరకు ఆ తుమ్మెదికి ఆ పాదకమలమే శరణ్యమని ఉంటారండి వాళ్ళు. అందుకే ఈ శరీరం ఉన్నంత వరకు ఈ శరీరం నుంచి వెలువడే ప్రతి స్పందన కూడా స్వామికే అంకితం చేసిన మహానుభావులు. అందుకు వారి ప్రేమని పొందడానికి కృష్ణుడే వారికి మరపును కలిగిస్తాడట. లేకపోతే వాళ్ళు కూడా కూర్చుని భజన చేస్తారేమో, మహాత్మా మహానుభావ వాసుదేవ ఎన్ని మార్లు విన్నాడో ఇలాంటివన్నీ. అలాంటిది నా స్వామి వచ్చేవా అని ఎత్తి ముద్దు పెట్టుకోవడం వైకుంఠంలో ఎవరు చేయలేదు, ఆయనకి ఏ భక్తులు చేయలేదు. కనుక వాళ్ళు ప్రేమ ఈయనకి ఏమిచ్చారో కానీ వాళ్ళు కృష్ణుడి నుంచి ఏం పొందారో మనకు తెలియదు, కానీ కృష్ణుడు వాళ్ళ నుంచి చాలా పొందాడండి. అందుకే కృష్ణుడు వాళ్ళకి ఏమిస్తాడు అంటే కృష్ణుడే అంటాడు వాళ్ళకి ఏమి ఇవ్వగలనన్నాడండి. మొత్తం కృష్ణావతారంలో నేను వీళ్ళకి ఏమి ఇవ్వగలను అని కృష్ణుడి చేత ఎవరూ అనిపించలేకపోయారు, ఒక్క గోపికలే అనిపించగలిగారు. భగవంతుడు ఎప్పుడు వీళ్ళకి నేను ఏమి ఇవ్వగలను అని అంటాడా అండి? అఖండ ఐశ్వర్య సంపన్నుడు ఆయన వచ్చి నాయన నీకు నేనేమి ఇవ్వగలను నాయన అని దరిద్రపు మాట ఆడతాడా? ఆడడు. మనం కోరుకోవడం చేతనవాలే గాని బ్రహ్మాండాలనే ఇవ్వగలడైనా. అలాంటిది వీళ్ళకి నేనేమి ఇవ్వగలను అని ఎందుకన్నాడు ఆయన? ఆయన రామాయణంలో ఒకరి విషయంలో అన్నాడు, భాగవతంలో ఒకరి విషయంలో అన్నాడు, ఇద్దరి విషయంలోనే. ఇంకెక్కడ వీరికి నేనేమి ఇవ్వగలను అన్న మాట ఎవరికి అనలే. వీరికి నేనేమి ఇవ్వగలను అని గట్టిగా పట్టేసుకున్నాడు ఒక ఆయన రామాయణంలో. ఎవరిని? ఆంజనేయ స్వామిని. ఈయనకి నేనేమి ఇవ్వగలను అన్నాడు. ఎందుకంటే తదర్పిత అఖిలాచారత అనేది హనుమంతుడి దగ్గర కనిపిస్తుంది. హనుమంతుడు చూడండి తన కోసం ఏదైనా చేసుకున్నాడా? రామాయణం వెతకండి. ఇప్పుడు హనుమంతుడి నుంచి గోపికలకు తీసుకెళ్లిపోయినప్పుడు వాళ్ళిద్దరూ, ఆయన పురుషుడయ్యాడు, ఈయన స్త్రీ అయ్యాడు, కానీ పరమ ప్రేమలో ఇద్దరు ఒకటే. అది ఇక్కడ తెలుసుకోవాలి. ఆయన ఏవైనా కోరుకున్నాడా? రామకార్యం చేస్తున్నాను వెళ్ళాడు. ఎన్ని చేశాడైనా? రాక్షస సంహారం చేశాడు, ప్రేమతో మేధాశక్తి చూపించాడు, కానీ అన్ని ఏం చేశాడు? రామకార్యం అంతా చేసి రాముడు వదిలిన బాణాన్ని నేను దండపెట్టి కూర్చున్నాడు మహానుభావుడు. ఇంకా అలాంటి మహాత్ముడికి అన్నాడైనా ఈయనకి నేనేమి ఇవ్వగలను అని. ఇంకెవ్వరికి అనలేదు ఆయన. అందుకే చిట్ట చివరికి పట్టాభిషేకంలో కూడా అందరికీ అన్ని కానుకలు ఇచ్చాడు, కానీ హనుమంతుడికి నేనేమి ఇవ్వలేదు. అసలు ఇస్తే బాధ ఏంటంటే ఇంత ప్రేమకి ఇదే కొలబద్ద అని ఎక్కడ అనిపిస్తుందో అని ఇవ్వలేదు ఆయన. ఆఖరికి సీతమ్మ కల్పించుకుంది కనుక కానుక ఇవ్వగలిగాడు, కానీ లేకపోతే ఏమి ఇవ్వగలడండి ఆయన మహానుభావుడు. ఇక్కడ గోపికల విషయంలో మళ్ళీ అన్నాడు వాళ్ళకి నేనేమి ఇవ్వగలనని. తన సర్వస్వాన్ని అర్పించిన వాడికి భగవంతుడే రుణపడిపోతాడండి. అది ఇక్కడ గొప్ప విషయం. అలాంటి వాళ్ళయ్యా వాళ్ళు, తమ సర్వస్వాన్ని అర్పించుకున్న వాళ్ళు, వాళ్ళకి భగవానుడు తప్ప మరొకట్లేదు. అందుకు వాళ్ళ ప్రేమని పొందడానికి భగవానుడు లీలతో ఇచ్చిన విస్మృతి తప్ప ఇది అవిద్య వల్ల కలిగినటువంటి విస్మృతి కాదు. లీలా విస్మృతి అంటారు దీన్ని. భగవానుడు అవతారం ఎంత లీలో వీళ్ళ విస్మరణ కూడా అంతే లీల. అందుకని వీళ్ళకి స్మరణ లేదు అనడం లేదు. అందుకు ఉదాహరణలు దొరికిపోతాయి మనకి. రాసలీలలోనే కృష్ణుడు అంతర్ధానమైనప్పుడు ఏడుస్తూ గోపికలు అంటారు ఏమని? నఖల్లు గోపికా నందనో భవాన్ అఖిల దేహి నామంతరాత్మదృక్ విఖన సాత్తితో విశ్వగుప్తయే సఖవుదేయివాన్ సత్వతాంకులే. ఓ స్వామి, నఖల్లు గోపికా నందనో భవాన్, నీవు యశోద బిడ్డడవే నీరజ దళీక్షణ. నీవు యశోద బిడ్డడవే నఖలు గోపికానందనో భవాన్. నువ్వు ఒక గోప స్త్రీకి పుట్టినటువంటి వాడవు కావు. మరి ఎవరేమంటే అఖిల దేహినాం అంతరాత్మదృక్. అంతేగాని వైకుంఠం నుంచి వచ్చిన వాడివని కూడా అనలేదు. వీళ్ళ జ్ఞానం ఎంత జ్ఞానం ఉందో చూడండి. సర్వవ్యాపకమైన గుణ జ్ఞానం వీళ్ళలో ఉంది. అందుకు అఖిల దేహినాం అంతరాత్మదృక్, సర్వజీవులకి అంతర్యామి అయినటువంటి పరమాత్ముడు నువ్వు. మరి ఎందుకయ్యా దిగి వచ్చావంటే విశ్వగుప్తయ్య. విశ్వగుప్తయ్ అంటే విశ్వరక్షణ కోసం దిగొచ్చావు. ఎలా వచ్చావు? విఖనసార్థిత, బ్రహ్మదేవుడి చేత అడ్డింపబడి సఖా, ఓ సఖుడా, ఉదేయివాన్ సాత్వత అంకులే, ఈ సాత్వత కులంలో ఉద్భవించేవయ్యా అన్నట్టు. వియోగంతో ఈ మాట అనేశారు. సంయోగం వచ్చేటప్పటికల్లా స్వామి వచ్చేవా దొరికేవా అని ఆయనతో తన్మయం పొందిపోయారు. ఆ తన్మయ స్థితిలో ఆ పరవశంలో నువ్వు పరమాత్మవి, నువ్వు వాసుదేవుడివి, ఇవే కబుర్లు వాళ్ళకి. ఆ వియోగం వచ్చేటప్పుడు మాత్రం సఖవుదేయివాన్ అక్కడ దాకా వెళ్ళిపోయారు. అందుకో మహానుభావుడు అంటాడు, నాయన వియోగం సూర్యకాంతి లాంటిది, సంయోగం చంద్రకాంతి లాంటిది అన్నాడు. ఆ చంద్రకాంతిలో ఆహ్లాదం మైపరపు ఉంది, మచ్చుందయ్యా అందులో.
అందుకే స్వామి సంయోగం చంద్రకాంతిలా మత్తు కలిగిస్తుంది, స్వామి వియోగం సూర్యకాంతిలా తప్పింపజేస్తుంది. కానీ సూర్యకాంతిలోనే తేటదనం ఎరుక ఎక్కువ ఉంటుంది కనుక వియోగంలోనే పరమాత్మ స్ఫురణ వాళ్ళకి కలిగింది అనేసి చక్కగా చెప్పాడు. ఆయన వియోగం అయినప్పుడు లోపల బయటకు వచ్చింది, ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి బయటకు వచ్చింది లోపలికి పోయింది. అందుకే ఆ విస్మృతి ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి వెళ్ళి కేవలం కామనాపరుల్లాగే కనిపిస్తున్నారు. సర్వం శ్రీకృష్ణ చరణార